నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులకు దైవాభిమానులందరికీ మరోసారి ప్రభువు యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ కల్వరీ టీవీ ఛానల్ ద్వారా నా వందనాలు దైవాశీస్సులు అందిస్తూ ఈనాటి ప్రశ్నోత్తరి కార్యక్రమానికి లైవ్ ఫోన్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రాంకి ఉపక్రమిస్తూ ఉన్నాను. నేటి మన ఫోన్ ఇన్ ప్రోగ్రాం లైవ్ షోకి మనము ముందుకు సాగే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సహకారులు బ్రదర్ వేల్పుల విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం వాస్తవ్యులు. వారి కుటుంబ పక్షంగా ఈ 2 గంటల లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ని ఈ దినం స్పాన్సర్ చేస్తున్నారు. వేల్పుల విజయ్ కుమార్ గారిని దేవుడు ఆశీర్వదించినట్లు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేయకముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. గాజువాకలో బీసీ రోడ్ అనే రోడ్ ఉంది. గాజువాక, విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్లో యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే మందిరం ఉన్నది. అక్కడ నావెల్ డాక్యార్డ్ వారి వార్షికోత్సవ సందర్భంగా, నావెల్ డాక్యార్డ్ ప్రేయర్ సెల్ వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా ఈనాటి ఓలివలకొండ అనే పేరిట 2 రోజులు సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 12, ఈ నెల 11, 12 తారీఖుల్లో 2 రోజులు మహాసభలు జరగబోతున్నాయి. అక్కడ దేవుని కృపను బట్టి నేనే వాక్య పరిచయం చేస్తూ ఉంటాను. విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి పరిసర ప్రాంతాల ఉత్తరాంధ్ర వాస్తవ్యులందరూ కూడా విశ్వాసులు, సత్యమును ప్రేమించే వారందరూ కూడా సెప్టెంబర్ 11th and 12th విశాఖపట్నం, గాజువాక, బీసీ రోడ్ యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చి తప్పకుండా వచ్చి మాతో కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినాన ఈ సమయంలో ప్రారంభమవుతున్నటువంటి లైవ్ ఫోన్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న మీ దాసులు బ్రదర్ వేల్పుల విజయ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి వ్యాపారమును ఆశీర్వదించండి. వారికి వ్యాపారాభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి కూడా కలిగించండి. ఆయురారోగ్య సౌభాగ్యములు ఇచ్చి ఇంకా వారి ద్వారా కోట్లాది మందికి సువార్త ప్రకటింపజేయమని ప్రార్థిస్తున్నాం. సెప్టెంబర్ 11, 12 తారీఖుల్లో బీసీ రోడ్ గాజువాక యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్లో జరగబోతున్నటువంటి నావెల్ డాక్యార్డ్ ప్రేయర్ సెల్ వార్షికోత్సవ సభలను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దినం మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి క్షణము సద్వినియోగపరుచుకుంటూ సహాయం చేయండి. అందరికీ క్షేమాభివృద్ధికరమైన ప్రశ్నలు, క్షేమాభివృద్ధికరమైనటువంటి జవాబులు కూడా మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వెల్కమ్ టు ద ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. ఈనాడు ఒక చిన్న పాట పాడి, నేను రాసిన కొత్త పాట ఇది. లేటెస్ట్ సాంగ్ కాదు, కానీ ఈ పాట తర్వాత కూడా ఒక 2 పాటలు రాశాను. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ న్యూ సాంగ్. చాలా మందికి తెలియనటువంటి నా కొత్త పాట ఇది. భారము నీదేనా యేసయ్యా, భారము నీదేనా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా, భారము నీదేనా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా, భారము నీదేనా యేసయ్యా. పగిలిన ఘటమే, ఒలికిన జలమే, వడియగు సుడిలో చిక్కిన నావయై, పగిలిన ఘటమై, ఒలికిన జలమై, వడియగు సుడిలో చిక్కిన నావయై, సుఖ శాంతులు నెరవేరని
సర్వజ్ఞుడనగు తీరము చేర్చెడి భారం నీదేనా యేసయ్యా నా జీవము నీవే జీవేశ్వరా భారం నీదేనా యేసయ్యా మూల పితరుని పాప ఫలితము దోషభరంబున బ్రతుకు శిథిలమే మూల పితరుని పాప ఫలితము దోషభరంబున బ్రతుకు శిథిలమై పావన జీవన నిండమావియై పతితుడనగునను పావను చేసెడి భారము నీదేనా యేసయ్యా నా జీవము నీవే జీవేశ్వరా భారము నీదేనా యేసయ్యా బలమగువలలు భీకర శరము కరకుగనాపై విసరగరిపులు బలమగువలలు భీకర శరము కరకుగనాపై విసరగరిపులు వైరుల దునిమి నన్ను బ్రతికించి సఫలుని జోయగా జగదాధారుడ భారము నీదేనా యేసయ్యా నా జీవము నీవే జీవేశ్వరా భారము నీదేనా యేసయ్యా నా భారము నీదే నా యేసయ్యా. పగిలిన ఘటమై ఒలికిన జలమై అన్నాను అంటే కుండ పగిలిపోయింది, దాన్ని మళ్ళీ బాగు చేయలేం. నేల మీద నీళ్ళు ఒలికిపోయినాయి, వాటిని మళ్ళీ ఎత్తలేం. అలాంటి జీవితాన్ని కూడా యేసు బాగు చేయగలడు. నా జీవితాన్ని బాగు చేయను ఆయన, నీదే భారం అని పాడుకున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న బ్రేక్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ సెషన్లోకి వెళదాం. మీరందరూ మీ ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ ఈ కాల్వరీ టీవీ ఛానల్ ద్వారా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్కి ఉపక్రమిస్తున్నాను. ప్రియ మిత్రులారా, నా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇవి సమాధానం చెబుతాను. ఆ తర్వాత మీరు మీ ప్రశ్నలను అడగవచ్చు. ఇది కూడా ఇప్పుడు ఫోన్లో మాకు వచ్చిన ప్రశ్నలే. ప్రశ్నోత్తరాలు ప్రారంభించక ముందు ఒక విషయం మీకు విన్నవిస్తున్నాను, గమనించండి. మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెబుతాను అని నేను కూర్చున్నా. దానికి అర్థం ఏంటంటే నాకు అన్ని విషయాలు తెలుసు అని అర్థం కాదు. బాగా గమనించాలి. ఈ ప్రోగ్రాం ప్రారంభమైనప్పుడు నుండి నేను ఇదే చెబుతున్నా. మొట్టమొదటి ఉపోద్ఘాతంలో కూడా, ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ టు బి ఆమినిషియంట్, సర్వజ్ఞానిని అని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. సర్వజ్ఞాని ఎవ్వరూ లేరు. ఏ మానవుడు సర్వజ్ఞాని కాదు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే సర్వజ్ఞాని. నాకు అన్ని విషయాలు తెలుసని కాదు, అన్ని ఎరిగిన వాడు ఒకడు నాకు తెలుసు అనేది నా క్లెయిమ్. సర్వజ్ఞుడు నా స్నేహితుడు, నా కన్న తండ్రి, నా ప్రభువు, నా యజమాని, నా పోషకుడు, నన్ను పిలిచి వాడుకుంటున్నటువంటి అద్భుత శిల్పకారుడు, అద్భుతమైనటువంటి కార్యదక్షుడు ఆయన. అయితే ప్రియమిత్రులారా, నాకు అన్నీ తెలుసు అని కూడా నేను చెబుతున్నాను. విశ్వంలో, జగత్తులో అన్నీ తెలుసని కాదు, దేవుని రక్షణ సంకల్పమునకు సంబంధించి నాకు అన్నీ తెలుసు. ఒక మనిషి రక్షణ పొంది సంపూర్ణుడు కావడానికి అవసరమైన సమాచారం అంతా నాకు తెలుసు. ఇది నా క్లెయిమ్. ఒక పాపి రక్షణ ఎలా పొందాలి, రక్షణ పొందినవాడు పరిశుద్ధతలో ఎలా ఎదుగుతాడు,
ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా పాపాన్ని జయించాలి, ఏ విధంగా శరీరాన్ని లోబరుచుకోవాలి, ఏ విధంగా దేవుని చిత్తము గ్రహించాలి, దేవుని ఎలా చూడాలి, దేవుని స్వరం ఎలా వినాలి, వాక్యం ఎలా పరిశోధించాలి, దేవుని చిత్తాన్ని భూమి మీద ఎలా జరిగించాలి, రేపు మనం క్రీస్తు న్యాయపీఠం ముందు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇత్యాది విషయాలు నాకు తెలుసనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు. మీలో ఎవరైనా ఈ క్షేమాభివృద్ధికరమైన సంగతులు నాకు తెలియదు అనుకునేవారు, మీకు తెలుసు అనుకునేవారు ఉంటే మీ దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధుడను. ఐఎమ్ ఆల్వేస్ టీచబుల్, ఫ్లెక్సిబుల్. నాకు మీరేమిటయ్యా చెప్పేది, నాకంతా తెలుసు అని విర్రవీగే గర్విష్ఠిని కాదు నేను. ఒక చిన్న పిల్లవాడొచ్చి అంకుల్, తాతయ్య నీకంటే నాకు ఎక్కువ తెలుసు అంటే వాడిని సింహాసనం ఎక్కించి వాడి దగ్గర కూర్చొని చెప్పరా నాయన నీకేం తెలుసో నేను నేర్చుకుంటాను అనే సాత్వికం నాకుంది. అయితే మన పరిశోధన, మన దృష్టి ఇంతవరకే పరిమితం. రక్షణ, సంపూర్ణ సిద్ధి, ఈ మధ్యదారిలో మనం ఏ అడుగులు వేయాలి, ఇంతవరకే మన యొక్క పరిశోధన పరిధి అన్నమాట. అంతేగాని మీరేదో మా నాన్నమ్మ పేరు చెప్పు, మా తాతయ్య పేరు చెప్పు, లేకపోతే మా ఇంటి పేరు చెప్పని మీరు ఏదేదో సంగతులు అడిగితే నేను అన్నీ ఎరిగిన వాడిని కాదు. దేవుడు అన్నీ ఎరుగును. దేవుణ్ణి అడగండి, మా నాన్నమ్మ పేరు ఏంటంటే చెప్తాడు ఆయన. నేను మాత్రం రక్షణ సంకల్పానికి సంబంధించి అన్నీ చెబుతారు. ప్రియులారా, నా ప్రక్కన ఉన్నటువంటి నా సహదాసుడు పాస్టర్ యాదాల అబ్బులు గారు, వారు పూర్వాశ్రమంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్టరు, ఇప్పుడేమో అభిషిక్త సేవకులు. మా ఓఫిర్ మినిస్ట్రీస్కి వారు జనరల్ సెక్రటరీగా, నాకు ఎడం భుజంగా నాకు సహకారిగా ఉన్నారు. వారు కుడి భుజంగా లేరు, అందుకు వారు సంతోషిస్తున్నారు, నేను సంతోషిస్తున్నాను. ఎందుకు వారు కుడి భుజంగా లేనందుకు సంతోషిస్తున్నారంటే, నేను ఎడం చేతి వాటం కలిగిన వాడిని. నేను హార్మోనియం వాయిస్తుంటే మీరు చూసి ఉంటారు, నేను లెఫ్ట్ హ్యాండర్ని. కనుక ఆయన నాకు ఎడం భుజంగానే ఉన్నారు. నా కార్యక్రమాలన్నింటిలో నాకు సహకారి, కుటుంబ సమేతంగా. మరి యాదాల అబుల్ గారు, వారిని కూడా జ్ఞాపకం పెట్టుకుని చాలాసార్లు మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేది వీరే. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. అల్లా యెహోవా ఒక్కరేనని ముస్లిం సోదరులు అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ప్రశ్న. అల్లా యెహోవా ఒకటి కానే కాదు. యెహోవా అల్లా కాదు, అల్లా యెహోవా కాదు. యెహోవా యెహోవాయే, అల్లా అల్లాయే. అల్లాహ్ దేవుడని నమ్మేవారు నమ్మొచ్చు, మాకు అభ్యంతరం లేదు. వారికి స్వాతంత్ర్యం ఉంది, భావ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ మానవులకున్న ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. యూ కెన్ బిలీవ్ ఎనీథింగ్ దట్ ప్లీజెస్ యూ. You can follow any religion that convinces you, or you can preach, you can propagate any religion in which you have faith. మీ ఇష్టం. కానీ క్రైస్తవులమైన మేము నమ్మేది ఏంటంటే అల్లాహ్ వేరు, యెహోవా వేరు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు, లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద పోయుటకు నేను రక్తమునిచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయునని యెహోవా దేవుడు మోషేకు చెప్పాడు. దాన్నే పౌలు భక్తుడు ఎత్తుకొని హెబ్రీ పత్రిక 9:22లో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని పౌలు మళ్ళీ పునరుద్ఘాటించాడు. అందుచేత మరి ఖురాన్లో ఎక్కడ కూడా ఈ రక్త ప్రోక్షణ ప్రస్తావన కనబడదు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు యెహోవా దేవుడు ఒక జంతువును బలి చేసి, జంతు రక్తమును చిందించి, జంతువు యొక్క చర్మము చేత ఆదాము హవ్వలకు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాడు. ఇస్సాకును లేక ఇష్మాయిల్ అని ముస్లిం సోదరులు నమ్మవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇస్సాక్ గాని ఇష్మాయిల్ కానీ అబ్రహాము కుమారుడు
ఆ మోరియా కొండ మీద బలి అర్పణ చేయబడకుండా, బలి అర్పించబడకుండా దేవుడు తప్పించినప్పుడు ఇస్సాకుకు లేక ఇష్మాయిల్కు బదులుగా ఒక పొట్టేలును అబ్రహాం బలి అర్పించాడు. బైబిల్ అంతట్లోనూ యెహోవా దేవుడు బలి అర్పణను ఆయన స్థిరపరిచాడు, ఆశీర్వదించాడు, అంగీకరించాడు. బలి లేకుండా ఎప్పుడు కూడా ఆయన పాపాలు క్షమించలేదు. బలి అక్కరలేదు అని చెప్పి అల్లా వేరొక వ్యక్తి అయి ఉండాలి. అది కాక దేవుడు తన పేరును మార్చుకోను అని కూడా బైబిల్లో ఎప్పుడు చెప్పేశాడు. యెహోవాగానే ఉంటాడు తప్ప ఇంకొక పేరుతో ఎప్పుడు పిలువబడడు. శిలువ మీద యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని పిలిచింది అల్లానే అని ముస్లిం సోదరులు అంటున్నారట. ఇది చాలా తప్పు. ముస్లిం సోదరుల్లో కూడా గ్రీకు, హెబ్రీ భాష తెలిసిన వారు ఉన్నారు. ముస్లింలో కూడా మహాపండితులు ఉన్నారు, బైబిల్ బాగా చదివిన వారు ఉన్నారు. వారు ఈ మాటకు ఒప్పుకోరు. ముస్లిం సోదరులు కూడా ఒప్పుకోని మాట ఇది. ఏలీ ఏలీ అంటే ఎల్ అనే మాట దేవుణ్ణి సూచిస్తుంది. డానియల్, ఎజకియల్, మిఖాయల్, గాబ్రియల్, ఈ ఎల్ 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 వచ్చేదంతా కూడా బేతెల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్. ఎల్ అని వచ్చేదంతా కూడా దేవుడు అన్నమాట. బేతెల్ అంటే దేవుని ఇల్లు అన్నమాట. అలాగే డానియల్ అంటే దేవుడు నా తీర్పరి, యెహెజ్కేల్ అంటే దేవుడు నా బలం. ఇలాగా ఎలీషా అంటే దేవుడు నా రక్షకుడు. ఎల్ అంటే దేవుడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అర్థము అనే సంగతి అక్కడే బైబిల్లో రాయబడింది. కనుక ఏలీ అంటే అల్లాహ్ కాదు. ఈ సంగతి మీరు గమనించ ప్రార్థన. ఇకపోతే ఆదాము హవ్వలకు దేవుడు సమాన స్థాయి ఇచ్చినాడా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెబుతూ మరి చాలాసేపు నేను మాట్లాడవలసి ఉంటుంది. బాగా గమనించాలి. సాటి అయిన సహాయము అన్నాడు హవ్వను. సహాయము అంటే అసిస్టెంటు, సాటి అంటే సమానం అన్నమాట. అసిస్టెంట్ అంటేనే నంబర్ 2 పొజిషన్ అని అర్థం. సాటి అయిన సహాయం అనే పదమే కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్, అసలు స్వయం వైరుధ్యము కలిగిన ఒక మాట. ఉప ప్రధానమంత్రికి ఎప్పుడూ సమానం కాదు. వైస్ ప్రెసిడెంట్ గారికి ఎప్పుడు అన్ని విషయాల్లో సమానుడు కాదు. అనగానే మెయిన్ పర్సన్ కంటే ఒక మెట్టు తక్కువ మెట్టు మీద ఉన్నటువంటి మనిషి అని అర్థం వస్తుంది. నా అసిస్టెంట్ డైరెక్టర్ అని అంటే అర్థం ఏంటి? మెయిన్ డైరెక్టర్ గారికి ఈయన కొంచెం దిగువ స్థాయిలో ఉన్నాడు. కనుక సహాయము అనగానే ప్రధాన పాత్రధారి, ప్రధాన కార్యనిర్వాహకుడు ఆదాము. అతనికి సహకారిగా మాత్రమే హవ్వ ఉండాలి. ఆ లెక్కన హవ్వది నంబర్ 2 పొజిషన్ మాత్రమే. అయితే మరి నంబర్ 2 పొజిషన్లో ఉన్న మనిషిని సాటి అని దేవుడు ఎందుకన్నాడు? క్రైస్తవ ధర్మమంతా కూడా, క్రీస్తు తత్వమంతా కూడా ఈ ఒక్క మాటలో మనకు వ్యక్తపరచబడుతుంది. నంబర్ 2 పొజిషన్లో ఉన్నవారు నంబర్ 1 పొజిషన్లో ఉన్న వారి చేత సమానులుగా, తమతో సమానులుగా గౌరవించబడాలి. బైబిల్లో ఉన్నటువంటి ధర్మము, నీతి సూత్రము, న్యాయ సూత్రం ఏంటంటే, నాకు సహాయం చేసే అసిస్టెంట్ని నేను నాతో సమానులుగా గౌరవించాలి, నాకన్నా మించిన వానిగా ఘనపరచాలి. ఇది చూపించడానికి యేసు ప్రభువు వారు తన శిష్యుల పాదాలు కడిగాడు. మీరు కూడా నాలాగా చెయ్యండి, ప్రభువును బోధకుండైన నేను మీ కాళ్ళు కడిగాను కదా, మీరు కూడా మీ సహోదరుల కాళ్ళు కడగండి అన్నారు. మనం ఎవరము కూడా పేతురు, పౌలుతో సమానులం కాదు, కానీ వారు మన పాదాలు కడగాలి అని దేవుడు నియమించాడు. నేను నా సంఘస్థుల పాదాలు ఒత్తడానికి, కడగడానికి ఎల్లప్పుడూ సన్నద్ధుణ్ణి. అది మా సంఘస్థులందరికీ తెలుసు. కాళ్ళు కడిగినంత మాత్రాన యేసు, పేతురు సరిసమానం అయిపోతారా చెప్పండి? యేసు ప్రభువారు ఎప్పుడూ ఉన్నతుడే, అందరికంటే ఉన్నతుడే. తగ్గించుకున్నంత మాత్రాన ఆయన ఏదో అధముడైపోడు, తక్కువ స్థాయికి ఏమి డిమోషన్ వచ్చినట్టుగా ఏమి ఆయన దిగజారిపోడు. కాళ్ళు కడిగించుకున్నంత మాత్రాన వాళ్ళేం యేసు కంటే ఉన్నతులైపోరు.
వాళ్ళు యేసుకు శిష్యులైనంత మాత్రాన మరి తీసి పారేదగినంత అధములేమీ కాదు. ఇదన్నమాట. మనం ఒకరిని ఒకరు ఘనపరుచుకోవాలి. ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి ఎవరి స్థానం వారిదే, ఎవరి పని వారు చేయాలి. ఆదాము ముఖ్య కార్యనిర్వాహకుడు గనుక అతను దేవుడు అప్పగించిన పని చేయాలి. అతనికి అసిస్టెంట్గా హవ్వ పెట్టబడింది కనుక హవ్వ ఆదాముకు సహాయం చేయాలి. అదే సమయంలో ఆదాము హవ్వను తనతో సమానురాలుగా ఘనపరచాలి. పురుషులారా మీ భార్యల్ని సన్మానించండి అని 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం 1 పేతురు 3:7లో చెప్పబడింది. పురుషులు తమ భార్యల్ని సన్మానించాలి. భార్యలేమో భర్తల యందు భయము కలిగి ఉండాలి. ప్రభువుకు లోబడ్డట్టు భర్తకు ప్రతి స్త్రీ లోబడాలి. ఈమె లోబడుతుంది, ఆయనేమో సన్మానిస్తాడు. ఇది క్రైస్తవ ధర్మం. కనుక దేవుడు ఆదాము హవ్వలకు సమాన స్థాయి ఇవ్వలేదు. ఆదాముకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, 2వ మెట్టు హవ్వకి ఇచ్చాడు. 2వ మెట్టు హవ్వకి ఇచ్చి హవ్వాని ఆదాముకు లోబడు అని ఆజ్ఞాపించి ఆదాముకు చెప్పాడంటే పురుష జాతికి చెప్పాడు, నీకు లోబడుచున్న హవ్వను నీతో సమానురాలిగా నీవు సన్మానించు అని చెప్పాడు. మొత్తం క్రైస్తవ కుటుంబ ధర్మం, సంఘ ధర్మం అంతా సాటి అయిన సహాయం. అసిస్టెంట్ హూ ఈజ్ ఆనరబుల్ అనే ఒక మాటలో ఇమిడి ఉంది. ఈ తత్వం జీర్ణించుకోండి. జీవితంలో ఇహలోకంలో పరలోకాన్ని అనుభవిస్తారు. ఇంకొక విషయం, 3వ ప్రశ్న, మలాకి 4వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా భయంకర దినము రాక మునుపు ఒక ప్రవక్తను దేవుడు పంపుతానన్నాడు. ఆ ప్రవక్తను గుర్తించడం ఎలా? ప్రియమిత్రులారా, 2 విషయాలు చెబుతున్నాను. దేవుడు ఒక ప్రవక్తను గనక పంపిస్తే ఆయన్ని మనం గుర్తుపట్టడానికి తగినంత స్పష్టతను ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇదిగో సూర్యుడు అని మనం ఒకరికొకరు పరిచయం చేసుకోనక్కర్లేదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం మార్తాండు ప్రకాశిస్తూ ఉండగా సూర్యుడు ఏడి అని వెతుక్కోనక్కర్లేదు, పరిచయాలు అక్కర్లేదు. అలాగే దేవుడు గనక సర్వ ప్రపంచమునకు ఒకే ప్రవక్తను గనక దేవుడు పంపడం ఆయన చిత్తమైతే అతన్ని అందరూ గుర్తించేలాగా కూడా ఆయనే చేస్తాడు. దేవుని బాధ్యత. దేవుడు పంపిన ప్రవక్తను నేను మిస్ అయిపోతానేమో అని ఎవ్వరూ టెన్షన్ పడనక్కర్లేదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి సిద్ధ మనసు మీకుంటే చాలు. దావీదులాగా, దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషకరము, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పుము, నా స్వబుద్ధిని నేను ఆధారము చేసుకొనను తండ్రి, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించమని అనుదినము భక్తిపూర్వకంగా దేవుని ముందు మనమందరం కూడా మనల్ని మనం విరగ్గొట్టుకొని ఆయనకు అప్పగించుకుంటే దేవుడు ఒక ప్రవక్తను పంపి మనకు పరిచయం చేయకుండా ఎందుకు వదిలేస్తాడు? ఆలోచించండి. ఆ ప్రమాదం ఎవరికి ఎన్నడూ జరగదు. ఆ ప్రమాదం ఎవరికి జరుగుతుంది? దేవుడు పంపిన నాయకుడిని గుర్తుపట్టకుండా మిస్ చేసుకునే ప్రమాదం ఎవరికి కలుగుతుందంటే దావీదులాగా దేవుని చిత్తానుసారమైన మనసు లేని వాళ్ళకి ఆ ప్రమాదం కలుగుతుంది. ఇది మొదటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే అంత్యకాలములో దేవుడు వ్యక్తి ప్రాధాన్యతను తొలగించి సామూహిక ప్రాధాన్యతను దేవుడు ప్రమోట్ చేస్తాడు. ఇది కొత్త నిబంధన నియమం. కొత్త నిబంధనలో మనమందరం ఒక శరీరం. పౌలు, బర్నబా, తీతు, తిమోతి, మార్టిన్ లూథర్, సాధు సుందర్ సింగ్, భగత్ సింగ్ గారు, దినకరన్ గారు, యసన్న గారు, రాజ్బాబు గారు, మీరు, నేను, జాన్ వెస్లీ, విలియం కేరీ, అడోనిరామ్ జడ్సన్, బిల్ గ్రహం గారు, వారు వీరు అననేలా ఈ కోట్ల మంది భక్తులు మనం అందరము కలిసి ఒక శరీరం. ఇక్కడ సమాజము ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఒక రహస్యం చెబుతున్న ధర్మ సూక్ష్మము, ధర్మోపదేశ సూక్ష్మము గమనించండి. అంచెదినాలలో ఏలియా వంటి అభిషేకంతో ఒక దైవజనుడు వస్తాడు
అనే విషయం సత్యమే, కానీ అంతకన్నా గొప్ప సత్యం ఏలియా వంటి ఆత్మ, శక్తి, రోషము, ధైర్యము, జ్ఞానము, అభిషేకము కలిగినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైన ఒక ప్రవక్తల సంఘం ఉంటుంది, ప్రవక్తల సమాజం ఉంటుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మోషే అన్నాడు ఈ మాట, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురుగా కన్నాడు. ఎల్దాదు, మేదాదు అనేవాళ్ళు పాలెంలో ప్రవచిస్తున్నారు అని యెహోషువ వచ్చి పౌలుకు చెప్పాడు, అభ్యంతరం వ్యక్తం చేశాడు. దైవజనుడా, వారు నీ దగ్గరికి రాలేదు, పాలెంలో ఉన్నారు, ప్రవచిస్తున్నారని. మోషే అన్నాడు, నేను ప్రవక్తను గనుక నా దగ్గరికి రాకుండా వాళ్ళు ప్రవచిస్తుంటే నా నిమిత్తం నీకు రోషము వచ్చేనా యెహోషువ? అలాంటి రోషము మంచిది కాదు. ప్రవచించని దేవుని వాక్య కదా చెబుతున్నారు. నేను ప్రవక్తను కనుక నేను ఒక్కడనే మాట్లాడాలి, వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అనే ధోరణి మంచిది కాదు. మోషే చెప్పాడు యెహోషువతో, యెహోషువ వాళ్ళిద్దరే కాదు మొత్తం సమాజం అంతా ప్రవక్తలు కానీ అన్నాడు. మోషే చెప్పిన మాట ఒక ప్రవచనం, ప్రవక్త అయిన మోషే ఓ ప్రవచనం పలికాడు. అంత్య దినములలో దేవుని ప్రజలందరూ ప్రవక్తలు అవుతారు, అందరూ ఏలియాలాగా మాట్లాడతారు. ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా ఇచ్చిన పిలుపును ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఇస్తాడు. అదే భాష మాట్లాడే వాళ్ళు లక్షల మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. ఎన్ని సిద్ధాంతాలు ఏమిటి, ఒకే సిద్ధాంతంలోకి వద్దాం రండి, వాక్యం పరిశోధిద్దాం రండి అని ఏలియాలాగా మాట్లాడేవాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. ఏలియాల సంఘం ఒకటి తయారు కాబోతుంది. అయితే ఈ ఏలియాల సంఘమును తయారు చేయడానికి ముందు చిన్న నిప్పురవ ఎవరో ఒకరిని దేవుడు పంపిస్తాడు. అతన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే అనేక మందిని ఏలియాలుగా సిద్ధపరిచిన వాడెవరో అతడే దేవుడు పంపిన ప్రవక్త అనుకోండి. దేవుడిని అడగండి, దేవుడే మీతో మాట్లాడతాడు. దేవుడి మాటను దీవించునుగాక. ఇప్పుడు దయచేసి లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం కొరకు దయచేసి మీరు అడగాలనుకున్న ప్రశ్నలు నన్ను అడగండి. దేవుని చిత్తమును బట్టి మీకు సమాధానం చెబుతాను. ప్రియులారా, ఎస్ ఎవరో లైన్లో ఉన్నారు, చూద్దాం. ఎస్ ప్లీజ్, ఎవరండి? ప్రశ్న అడగండి దయచేసి, కాలయాపన చేయవద్దు. ఎవరున్నారండి లైన్లో? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తమ్ముడు ఎవరు? విజయవాడ నుండి రత్నబాబు. తమ్ముడు చెప్పు నాయనా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు పంపించిన ప్రవక్త మీరే అని దేవుడు మాకు బయలుపరిచాడమ్మా. ఓకే, సరే మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఓకేనండి. ఆ ప్రవక్తను మేము గుర్తించగలిగాం అని ప్రభుత్వం స్థుతిస్తున్నామన్నా. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఓకే అన్న, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన 12:10 చెప్పండి ఆయన. 10వ వచనంలో అపవాది పరద్రోయబడిన తరువాత ఓకే వాడు పరద్రోయబడిన ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని రాయను అన్నారండి. అధికారము క్రీస్తు రాయను అన్నారు. వాడు అపవాది పరద్రోయబడిన తర్వాత ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం దేవుని రాయడం ఉంది, అధికారం క్రీస్తు రాయడం అంటే ఏంటి? మొదటి పేతురు 1:22 ప్రకారం ఆల్రెడీ క్రీస్తుకు అధికారం ఉంది కదా. ఓకే మంచిది. ప్రశ్న అయిపోయింది నాయన. రైట్, గాడ్ బ్లెస్ యూ. నేను జవాబు చెబుతాను, ఆలకించండి. తమ్ముడు పాస్టర్ రత్నబాబు మంచి ప్రశ్న అడిగారు, వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇదొక థియోలాజికల్ స్టడీ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ప్రశ్న. దయచేసి గమనించాలి, యేసు ప్రభు వారి రాజ్యము మునుముందు రాబోచున్నది అని చెప్పే మాటను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు, బోధకులు ఒప్పుకోరు. యేసు ప్రభు వారు ఇప్పుడే రాజు కదా, ఇప్పుడు రాజు కాదా ఆయన మరణించి లేవగానే దేవుని సింహాసనమున దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. కాబట్టి
మళ్ళీ కొత్తగా రాజుగా రావడం ఏంటి? అయినా యేసు ప్రభు రాజు అయితే ఆయన రాజ్యము నిత్యమైంది కానీ యుగయుగములు ఉంటుంది కానీ 1000 ఏళ్ళు ఉండడం ఏంటి? అది సాదృశ్య భాష అంతేగాని 1000 ఏళ్ళ రాజ్యం అనేది అక్షరాల ఉండదు అనేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి యొక్క వాదన. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారి నిత్యరాజ్యము ఉంది, 1000 ఏళ్ల పాటు కూడా భూమిని ఆయన పరిపాలిస్తాడు. ఈ రెండు కూడా వాస్తవాలే. ఇక్కడ ఒక విషయం గమనించాలి, దేవుని సత్యము అనేది 2 అంచెలుగా ఉంటుంది. తమ్ముడు రత్నబాబు అడిగినటువంటి ప్రశ్నను ఆధారం చేసుకొని పురస్కరించుకొని ఒక డీప్ థియాలజికల్ ఇష్యూ నేను మీతో పంచుకుంటున్నాను, మీకు చెబుతున్నాను, ఆలకించండి దయచేసి. దేవుని సత్యము, దేవుడిచ్చే ఆశీర్వాదాలు 2 అంచెలలో ఉంటాయి. ఒకటేమో ప్రావిజనల్ ఆశీర్వాదము, అనగా దేవుడు మంజూరు చేసిన, దేవుడు ప్రొవైడ్ చేసినటువంటి ఆశీర్వాదము. రెండవది ఎక్స్పీరియన్షియల్ ఆశీర్వాదం, ఎక్స్పీరియన్షియల్ బ్లెస్సింగ్. ఇప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధులు అని పిలిచాడు, మళ్ళీ మీరు పరిశుద్ధపరచబడాలి అంటాడు. మరి పరిశుద్ధులు అయితే పరిశుద్ధపరచబడడం ఏంటి? మీరు మారు మనసు పొందమంటాడు. కొరింథులో ఉన్న దేవుని సంఘమున కనుక పరిశుద్ధపరచబడిన వారికి వందనము చేసి వ్రాయినది, శుభమని చెప్పి వ్రాయినది అని మీకు సిగ్గు రావాలని ఇలా చెబుతున్నాను. మీలో ఒకడు అవాచ్యమైన పని చేశాడు అని అంటాడు. గనుక పరిశుద్ధులు అనేది వాస్తవమా, వీళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు అనేది వాస్తవమా అంటే, వీళ్ళు పరిశుద్ధులు అనేది దేవుడిచ్చిన ప్రావిజనల్ బ్లెస్సింగ్, దేవుడు ప్రొవైడ్ చేసినట్టు. దేవుని మనోప్రపంచంలో కార్యాంతమును దేవుడు చూశాడు కనుక పరిశుద్ధులని పిలిచాడు. కానీ డౌన్ టు ద ఎర్త్ మనం వచ్చినప్పుడు ఎక్స్పీరియన్షియల్గా అది ఇంకా ఫ్యాక్ట్ కాలేదు, మనం ఇంకా పూర్తిగా పరిశుద్ధపరచబడలేదు. అలాగే రక్షణ అనేది దేవునిది, ఎప్పుడు దేవుని ఆధీనమందున్నది. రక్షణ దేవునిది అంటే దేవుడు రక్షణ పొందుతాడు అని అర్థం కాదు. రక్షణ ఎప్పుడు కూడా దేవుని ఆధీనమందున్నది. తర్వాత శక్తి దేవుని ఆధీనమందున్నది, రాజ్యము దేవుని ఆధీనమందున్నది ఎప్పుడు కూడా. కానీ ఈ భూలోక ప్రజలకు సంబంధించినంత వరకు వీళ్ళ దృష్టి రకరకాలుగా ఉంది. ఫలానా దేవుడు, ఫలానా మతము, ఫలానా ఆచారము, ఫలానా తపస్సు, జపము, ఈ కర్మకాండ మాకు రక్షణ ఇస్తాయని వివిధ దేశాల ప్రజలు వివిధ నమ్మకాలు కలిగి ఉన్నారు. ఈ 1000 ఏళ్ల రాజ్యము తర్వాత మళ్ళీ ఎప్పుడైతే దేవుని మహిమను భూనివాసులందరూ చూస్తారో ఒక సమయం వస్తుందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది అంత్యవారములోని 2వ అర్ధ భాగాన్ని గురించి మనం చూస్తున్నాం. అప్పుడు మొదలవుతుంది ప్రాసెస్ అన్నమాట. అంటే దానియేలు ప్రవచించిన 70వ వారములోని సగభాగము వరకు అబద్ధ క్రీస్తు ఉంటాడు. ఆ 2వ అర్ధ భాగములో అంతవరకు ప్రజలకున్న భ్రమలన్నీ తొలగిపోవడం ప్రారంభమవుతుంది. భ్రమలు తొలగిపోవడం ప్రారంభమై ఆ తర్వాత ఉన్న అర్ధవారంలో తొలగిపోయి 1000 ఏళ్ల రాజ్యంలో మొత్తం క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఏమని అంటే, మేమనుకున్న మతాలు, మేమనుకున్న దేవతలు ఏవి కూడా రక్షణ మాకు ఇవ్వజాలవు. దేవుడు బైబిల్లో మాట్లాడుచున్న ఈ దేవుని వశములోనే రక్షణ ఉంది, అధికారం ఉంది, శక్తి ఉందని భూనివాసులందరికీ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో, నిత్యత్వంలో, విశ్వంలోకి వెళ్ళి చూస్తే దేవుడు ఎప్పుడూ శక్తిమంతుడే. భూనివాసుల దృష్టిలో యేసు ప్రభు వారు ప్రార్థన చేయమని నేర్పించారు కదా. ప్రభువు నేర్పిన ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యము వచ్చునుగాక, అంటే భూమి మీదకి వచ్చునుగాక, విశ్వంలో ఉంది. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, అంటే దేవుని నామానికి ఏమైనా మురికంటిందా పరిశుద్ధపరచబడడానికి? దేవునికి ఏం మురికి కూడా అంటించలేదు, ఎప్పుడు అది అసంభవమైన విషయం. దేవుని నామము పరిశుద్ధపరచబడడం ఏంటి? ప్రజల దృష్టిలో యేసయ్య నామం ఏదో తక్కువ జాతికి చెందిన నామంగా కించపరచబడుతోంది, నీచముగా ఎంచబడుతోంది. ప్రజల దృష్టిలో యేసయ్య నామము హెచ్చింపబడునుగాక అని అర్థం. ఇక్కడ అదే జరిగేది. ఏంటంటే ప్రజల దృష్టిలో
అధికారము, శక్తి, అసలైనటువంటి యజమాని ఎవరు, అసలు ఈ శక్తి ఎవరికి చెందిందో, అధికారం ఎవరికి చెందిందో, రక్షణ ఎవరి ఆధీనం ఉందో అందరి ముందు ప్రత్యక్షమవుతుంది. తర్వాత ఇప్పుడు అధికారం ఏమో ఆయన క్రీస్తుదాయను. అధికారం అనే మాట వేరుగా ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఈ రెండవ అర్ధవారం ఆరంభమైన తరువాత మహాఘట సర్పము సాతాను పరలోకానికి వెళ్ళి వాడి దూతలందరూ అక్కడ యుద్ధం చేసి వాడు ఓడిపోయిన తర్వాత అప్పుడు భూలోక ప్రపంచ ప్రభుత్వ అధికారము యేసుక్రీస్తు వారు తీసుకోవడానికి అక్కడ రంగం సన్నద్ధమైందన్నమాట. ఇది మధ్యవారములో, దయచేసి గమనించాలి, మళ్ళీ చెబుతున్నా, దానియేలు ప్రవచించిన 70వ వారం మిడిల్ ఆఫ్ ద వీక్లో అన్నమాట. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద వీక్లో కడబోర ధ్వనించినప్పుడు 11వ అధ్యాయం 15లో అన్నాడు, ఇప్పుడు ఈ లోక రాజ్యములు మన ప్రభువి, ఆయన క్రీస్తువి ఆయను అని చెబుతాడు 11-15లో. ఈ లోక రాజ్యములు మన ప్రభువుకు క్రీస్తుకు వశమైపోయిన అనే మాట, అధికారము క్రీస్తుదాయను అనే మాట ఒకటే. కడబోరం రోగినప్పుడు ఈ లోకపు గవర్నమెంట్స్ అన్ని కూడా యేసు ప్రభు వారు టేకప్ చేయడానికి రంగము సిద్ధమైపోయింది. అదే మాట అంటున్నాడు, అధికారము క్రీస్తుదాయను. ఈ మాట పలికిన తర్వాత ఇంకా 3.5 ఏండ్లు అయ్యాక యేసు ప్రభు వారు విజిబుల్గా, ప్రత్యక్షంగా భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలా ఉన్నారు, అలాగే ద ప్రెసిడెంట్ ఆఫ్ వన్ వరల్డ్ గవర్నమెంట్, రైచస్ గవర్నమెంట్, యేసు ప్రభు వారు అందరికి కనబడే రీతిగా భూమి మీద ఉండి పరిపాలిస్తాడు 1000 సంవత్సరాలు. ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఆ సంఘటన జరగడానికి రంగము సిద్ధమైందని చెబుతున్నాడు ఇక్కడ. కనుక అధికారము క్రీస్తుదాయన అనేదేమో ప్రాక్టికల్గా గవర్నమెంట్ యేసు ప్రభు వారు తీసుకుంటారని చెబుతుంది. ఈ రక్షణ, శక్తి, ఈ మహిమ ఇవన్నీ కూడా దేవుని వాయను. రక్షణయు, శక్తి, రాజ్యమును మన దేవుని వాయను అంటే ప్రజల దృష్టి కూడా మారిపోతుంది. అప్పటిదాకా సాతాను గొప్పోడు అనుకున్నారు, ఈ నిమ్రోదు గొప్పోడు అనుకున్నారు, సిరియా రాజు గొప్పవాడు అనుకున్నారు. వీళ్ళంతా ఒట్టి వాళ్ళే, ఒట్టి మట్టి పురుగులే, వీళ్ళు అప్రయోజకులని భూప్రపంచము గ్రహిస్తుంది. అది అపవాది ఓడిపోయినప్పుడు 70వ వారం మధ్యలో జరిగే అద్భుత సంఘటన. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రశ్నను స్వాగతిస్తున్నాను. దయచేసి భక్తజనులు వినయ భయభక్తులతో సత్యము నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు మీ ప్రశ్నలు సంధించండి. సర్వజ్ఞుడైన దేవుని దాసుడను, రక్షణ సంకల్పమును సంపూర్ణంగా దేవుని కృపచేత ఎరిగిన బోధకుడను మీ పాదాలు కడిగేందుకు వచ్చాను. రండి, అడగండి, ప్రశ్నలు అడగండి దయచేసి. దేవుని కృపను బట్టి బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అని నేను రాస్తున్నటువంటి గ్రంథం ముగించబడింది. రేపు ఆదివారానికల్లా ఆ గ్రంథము రచన కంప్లీట్ అయిపోతుంది. వెంటనే నేను కూర్చొని ఇంగ్లీష్లోకి ఆ గ్రంథాన్ని తర్జుమా చేస్తాను. మీరందరూ దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ ఇంగ్లీష్, తెలుగు వర్షన్స్ రెండు కూడా ఒకే ఫంక్షన్లో రిలీజ్ చేస్తాము త్వరలోనే. ప్రభు చిత్తమైతే హైందవ, క్రైస్తవం, హిందీ కూడా రిలీజ్ కాబోతుంది. ఎస్ ప్లీజ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? హలో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us in this live phone in program. మీ ప్రశ్న ఏంటమ్మా? ఇది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 3వ వచనంలో ఉన్నదండి. 4 ఏంటంటే 144,000 మంది తప్ప మరి ఎవరిను ఆ కీర్తన నేర్చుకొని జాలరు అని ఇట్లా ఉన్నదండి. అంటే దీన్ని ఎలా అంటే కొన్ని బుక్స్ లో చదివినప్పుడు ఇంతమందే పరలోకానికి వెళ్తారు అని చెప్పి అట్లా రాసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కదా? చాలా పొరపాటమ్మా. మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ క్వశ్చన్ సిస్టర్. పిల్లరా, ఈ 144,000 మందిని గురించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రధానంగా సిలోన్ పెంటెకోస్ట్ సంఘము వారు ఈ 144,000 మంది మేమే అని నమ్ముతున్నారు, చెబుతున్నారు.
వారిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. సిలాన్ పెంటెకోస్ట్ సంఘము నాకు చాలా ప్రీతిపాత్రమైన సంఘం. సిలాన్ పెంటెకోస్ట్ లేకపోతే ఇండియా పెంతెకోస్ట్ ఉండదు. ఇండియా పెంతెకోస్ట్ లేకపోతే నేనుండను. ఇండియా పెంతెకోస్ట్ మా తల్లి సంఘం, మా అమ్మమ్మ అన్నమాట. మా అమ్మకే అమ్మ సిలాన్ పెంటెకోస్ట్. కనుక నాకు చాలా ప్రేమ. కానీ వారి బోధ మాత్రం ఈ విషయంలో సరికాదు. వారిని ఎంతో ప్రేమిస్తూ చెబుతున్నాను. 144,000 మంది అనేది సాదృశ్య రూపక సంఖ్య, అలిగోరికల్ మెటఫోరికల్ నంబర్, నాట్ లిటరల్ నంబర్. 144,000 మంది అనగా సీయోను కొండ మీద వీళ్ళు ఉన్నారట. సీయోను పర్వతము మీద గొర్రెపిల్ల ప్రక్కన వీరు నిలవబడి ఉన్నారు. నా పుస్తకాలు మీరు చదవాలమ్మా దయచేసి. అందుకే నేను ఎన్నోసార్లు చెబుతున్నా, పదే పదే చెబుతున్నాను. దేవుడు నా చేత రచింపజేసిన గ్రంథాలు మీరు చదవకపోతే బైబిల్ మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు అమెరికాలో పుట్టని, జర్మనీలో పుట్టని, భూగోళం మీద ఆదాము సంతతులు ఎక్కడ పుట్టినా సరే రంజిత్ ఓఫీర్ గారి గ్రంథాలు మీరు చదవాలి. లేకపోతే మీకు బైబిల్ అర్థం కాదు. ఎప్పుడు ముడిపడి చిక్కులు అలాగే ఉండిపోతాయి బైబిల్లో మీకు. ఇక్కడ 144,000 మంది ఎవరు అంటే సియోను కొండ మీదికి వచ్చారు. వారెవరో హెబ్రీ పత్రిక 12:21 రాయబడింది. ఇప్పుడైతే సియోను కొండకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. సియోను అనే కొండకు మీరందరూ వచ్చారని సార్వత్రిక సంఘంతో పౌలు చెబుతుంటే, ఈ 144,000 మంది మాత్రమే సియోను కొండ మీద ఉండడం ఏంటి? సియోను కొండ మీదకి మనమందరం వచ్చామంటున్నాడు, మీరందరూ వచ్చారంటున్నాడు పౌలు భక్తుడు. దానికి అర్థం ఏంటంటే మనమందరము ఈజ్ ఈక్వల్ టు 144,000 మంది అన్నమాట. ప్రకటన గ్రంథంలో 144,000 అనే సంఖ్య 2 చోట్ల రాయబడింది. 7వ అధ్యాయంలో 144,000 ఉన్నారు. 14వ అధ్యాయంలో కూడా 144,000 ఉన్నారు. 7వ అధ్యాయంలో ఉన్న 144,000 మంది అక్షరార్థమైన సంఖ్య. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో నుండి గోత్రం ఒక్కింటికి 12,000 మంది. 12,000 ఇంటూ 12 గోత్రాలు ఈజ్ ఈక్వల్ టు 1,44,000. అది స్పిరిచువలైజ్ చేయలేము. 12 గోత్రాలను సాదృశ్యీకరించలేము. స్పిరిచువలైజేషన్ కుదరదు. కనుక అది లిటరల్ నంబర్ 144,000. ఇక్కడ మెటఫోరికల్ నంబర్, ఫిగరేటివ్గా సాదృశ్య అలంకార రూపకంగా చెబుతున్నాడు. మొత్తం మనమందరము సియోను కొండకు వచ్చాం. మన సంఖ్య 144,000. సూర్యారావు గారు అనే ఒక భక్తుడు రాసిన పాట ఒకటి మనకు తెలుసు. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా. రామ్నగర్లో ఉండి వజీర్ సుల్తాన్ టొబాకోలో పనిచేస్తూ మంచి సేవ చేశారు సూర్యారావు గారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారు రాసిన పాట దేవుని సముఖ జీవ కవిలలో. అందులో ఒక చరణం ఉంటుంది. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు, సర్వోన్నతుని పురములలో నీ పేరున్నదా నా పేరున్నదా అని ఆ భక్తుడు పాట రాశాడు. మనం ఆ పాట డ్రమ్ము కొట్టేసి పాడుతుంటాం, కానీ ఆలోచన ఉండదు మనకు సాధారణంగా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించునట. ఏమిటా సంఖ్య అంటే ఇదే 144,000. ఎందుకు అంటే మీరు ప్రకటన 21వ అధ్యాయంలోకి 9, 10, 11 వచనాల్లోకి వెళ్ళి చూస్తే, గొర్రెపిల్ల భార్యను అనగా వధువును పెళ్లి కుమార్తెను నీకు చూపిస్తాను అని ఎత్తైన కొండ మీదకి యోహాను దూత తీసుకొని పోయి పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి ఒక పట్టణాన్ని చూపించాడు. ఒక అమ్మాయిని చూపిస్తాను, ఆడపిల్లని చూపిస్తాను, వధువును పెళ్లి కుమార్తెను చూపిస్తానని తీసుకువెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిటీని చూపెడుతున్నాడు. ఈ సిటీయే పెళ్లి కుమార్తె. ఈ నగరానికి 12 పునాదులు ఉన్నాయి, 12 గుమ్మములు ఉన్నాయి. పునాదుల మీద అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నాయి. గుమ్మముల మీద ఇశ్రాయేలు గోత్రముల నామధేయములు లిఖించబడి ఉన్నాయి. ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు పాత నిబంధన భక్తులందరికీ, పాత నిబంధన కాలంలో రక్షణ పొందిన విశ్వాసులందరికీ సూచన, ప్రాతినిధ్య సంఖ్య, ప్రాతినిధ్య నామములు. అలాగే
అపోస్తలుల పేర్లన్నీ కూడా కొత్త నిబంధన కాలంలో రక్షణ పొందిన భక్త సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అపోస్తలులేమో న్యూ టెస్టిమెంట్ కాంగ్రిగేషన్కి ప్రతినిధులు, గోత్రకర్తలేమో ఓల్డ్ టెస్టిమెంట్ సైడ్స్కి అందరికీ కూడా ప్రతినిధులు. 12 × 12 144. మరి 3 సున్నాలు ఎక్కడ తెచ్చారు అంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్న మాట ప్రకారం 144,000 మంది దేవుడు ఆశీర్వదించినట్లయితే ఆశీర్వాదపు సంఖ్య 1000 కనుక 3 సున్నాలు పెట్టాడు. ఇది సాదృశ్య రూపకంగా మొత్తం ఆదాము మొదలుకొని ఆఖరి విశ్వాసి వరకు ఈ భూలోకం నుండి రక్షింపబడే 50 మంది భక్త సమాజమునకు సూచనగా 144,000 మంది ఉన్నారు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదు అనేది కూడా సాదృశ్య భాషే. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదంటే అందరూ మగోళ్ళే అయి ఉండాలి. మరి మగోళ్ళే వెళ్తారా సీఎన్ కొండకు, స్త్రీలు రారా ఏమిటి? చాలా తప్పు కదా. మహాభక్తురాళ్ళైన స్త్రీలు ఉన్నారు, ప్రవక్త్రీలు ఉన్నారు, సువార్థికురాళ్ళు ఉన్నారు, ఆత్మలు సంపాదించిన తల్లులు ఉన్నారు, మోకాళ్ళ ప్రార్థన యోధురాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు రారా సీఎన్ కొండకు? చాలా తప్పు. పురుష ప్రపంచము మాత్రమే కాదు, స్త్రీలు పురుషులు కలిసినదే సీయోను కొండ మీద ఉన్న భక్త సమాజం. మరి స్త్రీలు పురుషులు కలిసి ఉంటే స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాకపోవడం ఏంటి అంటే స్త్రీలను పురుషులను అపవిత్రులను చేసే ఇంకొక స్త్రీ ఉంది. అది యెజబెలు అనే స్త్రీ, మహాబబులోను అనే వేశ్య. మహాబబులోను అనే వేశ్యతో, యెజబెలు అనే స్త్రీతో సాంగత్యం చేయకుండా, ఆమె నేర్పిన అబద్ధ బోధలు తమ నోట్లో రానివ్వకుండా సత్యబోధలో పెంచబడ్డ భక్తులు అందరూ ఎన్ని కోట్ల మందో ఉంటారు సీయోను కొండ మీద. 144,000 కాదు. అందుకే వారి నోట ఏ అబద్ధము కనబడలేదు అని కూడా 5వ వచనంలో వ్రాయబడింది. కనుక ప్రియులారా, అబద్ధము మన నోట లేకుండా మహాబబులోను వేశ్యతో మనం సాంగత్యం చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా మనం సీయోను కొండ మీద ఉంటాం. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరున్నారండి లైన్లో? ఎస్ ప్లీజ్, ప్రశ్నను అడగండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్. హలో హలో, ప్రైజ్ ద లార్డ్. హూ ఇస్ దిస్ బ్రదర్? అండి, మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు రాజశేఖర్ అండి. గుంటూరు నుండి బ్రదర్ రాజశేఖర్ గారు, చెప్పండి మీ ప్రైజ్ లార్డ్ ప్రశ్న. అన్న. తమ్ముడు చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీది మేము విశ్వ చరిత్ర చదివాము. చాలా సంతోషం. చాలా రోజుల నుంచి దాని కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. చాలా సంతోషం కలిగించింది. మేము ఆత్మలో కూడా బలపడ్డాం ఆ బుక్ చదివి. దేవునికి స్తోత్రం. అయితే దానిలో 4 జీవుల ప్రస్తావన ఒకటి కనపడలేదు. ఆయ్. తర్వాత ఏమో చతుర్దశ భువనాలలో ఏ లోకంలో ఎవరు ఉంటారు ఏంటి అనే వివరం కూడా మీరు చెప్పకపోతే అది ఇంకెవరు మాకు చెప్పలేరు. కాబట్టి మీరు ఏదైనా ప్రసంగంలో అయినా సరే అది చెప్తే ఆ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం బ్రదర్. మంచి, ఓకే ఓకే, మంచి. తర్వాత ఇంకొక విషయము, ఒమేగా స్వరం మరలా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు నేను చెప్తా బ్రదర్, నేను చెప్తాను, దయచేసి లైన్లో ఉండండి. డియర్ బ్రదర్ రాజశేఖర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు. ఒక విషయం గమనించాలి. ఒమేగా స్వరము అనే పత్రిక ఒకప్పుడు నేను 10 సంవత్సరాలు పబ్లిష్ చేశాను. 84 నుండి 94 వరకు కూడా కడబూర్ అనే మ్యాగజైన్ ఉండేది. 95 నుండి 2005 వరకు కూడా ఒమేగా స్వరాన్ని నడిపించాను. ఆ తర్వాత మాసపత్రిక నడిపించడం కుదరక మానేసాను. ఎందుకు కుదరలేదంటే టైం దొరకలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రింట్ మీడియా అంటే ఒక ముద్రించబడ్డటువంటి పేజ్ ద్వారా మిమ్మల్ని చేరుకునే కంటే ఇంటర్నెట్ అనేది ఇంకా ఫాస్ట్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. ఇంటర్నెట్ బాగా వచ్చేసింది కనుక ఇంటర్నెట్లో ఒక మ్యాగజైన్ రన్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. పత్రిక రాస్తాము, దాన్ని ఇంటర్నెట్లో పెడతాము. ప్రతి క్రైస్తవ గృహంలో ఇంటర్నెట్ ఉండాలి. ఈ సందర్భంగా ఒక మాట చెబుతున్నాను. కల్వరీ ఛానల్లో నేను వస్తున్నాను కాబట్టి కొంతమంది కపట సహోదరులు అక్కడక్కడ కేబుల్ ఆపరేటర్ల దగ్గరికి వెళ్ళి కల్వరీ ఛానల్ రాకుండా చేయండి, వేరే క్రిస్టియన్ ఛానల్ పెట్టండి, దానికి డబ్బైనా ఖర్చు చేస్తాం అని కొంతమంది నీచులు నికృష్టులు కొంతమంది తమకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి
ఓఫీర్ గారి వాయిస్ అందరికీ వినపడొద్దని చెప్పేసి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి దాకా కల్వరి ఛానల్ వచ్చిన ఊళ్ళలో కూడా ఇప్పుడు సడన్గా మానేశారు. ఎందుకు? అద్దంకి రంజిత్ ఓఫీర్ వస్తున్నాడు కాబట్టి. ఇలాంటి నీచులు ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మీరు ఇంటర్నెట్ పెట్టుకున్నారనుకోండి, ఒక ఇంట్లో సిస్టమ్ పెట్టుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకున్నారనుకోండి, ప్రతి ఛానల్ని మీరు లైవ్గా చూడొచ్చు. కల్వరి ఛానల్ కూడా లైవ్గా వస్తుంది. కనుక ఈ ఏర్పాటు ప్రతి క్రైస్తవ గృహం మీరు చేసుకుంటే ఎవరు కూడా సత్యవాక్యాన్ని మీ దగ్గరికి రాకుండా అడ్డగించలేరు. కనుక మేము ఈ మ్యాగజైన్ మేము ప్రారంభం చేస్తాం. సరే, ఇప్పుడు నలుగురు జీవులను గూర్చి ప్రస్తావన విశ్వచరిత్ర గ్రంథంలో లేదు అని సోదరుడు అన్నారు. నిజంగానే నేను యుగాంతం గ్రంథంలో 4 జీవులు కెరూబుల గురించి చాలా నేను విపులంగా వ్రాశాను. అందుచేత మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పడం ఎందుకు? గ్రంథం ఇదివరకే 470 పేజీలు, కొంచెం తక్కువ 500 పేజీలు అయింది. 470 పేజీల గ్రంథం. అందుచేత గ్రంథ విస్తరణ భీతి చేత దీన్ని నేను అంతటితో కుదించాను. వేరే గ్రంథాల్లో చెప్పని సమాచారం మాత్రమే దీంట్లో చెప్పాను. కనుక గమనించాల్సిందిగా ప్రార్థన. నా పుస్తకాలన్నీ చదవాలి. ఒక దగ్గర తగలని అంశం ఇంకో దగ్గర తగులుతుంది. మొత్తం అన్ని ప్రశ్నలు మీకు సాల్వ్ అయిపోతాయి. బ్రదర్ రాజశేఖర్ గారు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఏమిటంటే, చతుర్దశ భువనాలు అన్నారు. 14 భువనాలు. చతుర్దశ భువనములు అనేవి 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అతలము, కుతలము, రసాతలము, పాతాళము, ఇలాగా 7 అధోలోకాలు. యక్ష, కిన్నర, కింపురుష లోకాలు, గంధర్వ లోకం అని ఊర్ధ్వలోకాలు. ఇలాగ 7 ఉన్నాయని మన పురాణకర్తలు చెప్పారు. నేను నా బోధల్లో చెప్పింది ఏంటంటే, యక్షలోకము, గంధర్వలోకము, నాగలోకము, అతలము, కుతలము, రసాతలము, పాతాళము ఇవన్నీ ఆ 7 ఉన్నాయని నేను చెప్పలేదు. 14 అనే సంఖ్య మాత్రమే తీసుకున్నా. ఎలాగంటే త్రిమూర్తులు ఉన్నారని భారతీయ పురాణకర్తలు చెప్పారు. త్రిమూర్తులు అని మనం నమ్మడం లేదు, కానీ 3 అనే నంబర్ నమ్ముతున్నాం. క్రైస్తవుని విశ్వాసం త్రిత్వం, భారతీయుల విశ్వాసం త్రిమూర్తులు. సృష్టికి వేరే దేవుడు, స్థితికి వేరే దేవుడు, ప్రళయానికి వేరే దేవుడు అని హిందూ సోదరులు నమ్మొచ్చు. సృష్టి స్థితి లయకారకుడు ఒక్కడేనని పోతనామాత్యుడు చెప్పిన మాట క్రైస్తవులు నమ్ముతున్నారు. ఎవ్వనిచే జనించు జగం, ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవ్వని అందు డిందు, ఎవడు అనాది మధ్యలయుడు, ఎవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి ఆత్మభవునీశ్వరుని నేను శరణము వేడుదని అన్నాడు పోతనామాత్యుడు. సృష్టి స్థితి లయకారుడు ఒక్కడేనన్నాడు పోతన. కానీ 3 అంటారు మన వాళ్ళు. సరే, 3 వాళ్ళు నమ్మనిండి, మనం నమ్మేది పోతన గారు చెప్పింది. ఒక దేవుడే సృష్టి స్థితి లయకారుడు. అయితే 3 నంబర్ అనేది ఉంది. ఆ ఒక్కనిలో 3 భాగములు ఉన్నవి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రిమూర్తులు గారు, త్రిత్వం. ఎట్లాగైతే 3 నంబర్ ఈజ్ యాక్సెప్టెడ్, కానీ త్రిమూర్తి అనే కాన్సెప్ట్ మనం యాక్సెప్ట్ చేయటం, అలాగే మనం యాక్సెప్ట్ చేయటం లేదు కదా. త్రిమూర్తులను యాక్సెప్ట్ చేయటం లేదు, త్రిత్వాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అలాగే 7 14 భువనములు అనే పేర్లతో సహా మైనర్ డీటెయిల్స్ అన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నట్టు ఈ కుటుంబాలు కలిగిన సూర్యుళ్ళు 14 మంది ఉన్నారు. ఆ 14 మంది సూర్యులకు కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయి, పరిభ్రమిస్తున్నాయి. ఒక్కొక్క సౌర కుటుంబం మొత్తం 14 సోలార్ సిస్టమ్స్లో నివాసయోగ్యమైన గ్రహం ఒకటి ఉండవచ్చు అనే విషయం నేను చెప్పాను తప్ప, ఈ 3 నంబర్ ఎలాగ మ్యాచ్ అయిందో ఈ 14 కూడా మ్యాచ్ అయింది. బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ మైనర్ డీటెయిల్స్ లైక్ యక్షలోకము, నాగలోకం అనేది మనం నమ్మడం లేదు. మీరు గ్రహించాల్సిందిగా మనవి. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అన్నట్టు బెంగళూరులో కూడా మా సాహిత్యం అవైలబుల్గా ఉంది. బెంగళూరులో బ్రదర్ స్టాన్లీ దీనా అనే కుటుంబం ఉన్నారు. బ్రదర్ జోసెఫ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు బెంగళూరులో, మా సహదాసులు. అలాగే బ్రదర్ ప్రశాంత్ బాబు ఉన్నారు బెంగళూరులో కూడా. బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళ కొరకు
నా తెలుగు సాహిత్యం అక్కడ బెంగళూరులో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ప్రధాన నగరంలో మా సంఘాలు ఉన్నాయి, మా సహదాసులు ఉన్నారు, మా సాహిత్యం మీకు అందుబాటులోకి తెస్తారు. అలాగే కన్నడ భాషలోని కూడా నా పుస్తకాలు అనువాదం చేయబడుతున్నాయి, హిందీలోకి అనువాదం చేయబడుతున్నాయి, ఇంగ్లీష్లోకి కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ప్రభువు యేసు నాకు చెప్పిన మాట ఏంటంటే ప్రపంచములోని ప్రతి ప్రధానమైన భాషలో, ప్రపంచంలోని ప్రతి ప్రముఖ భాషలో ఓఫీర్ సాహిత్యం ఉంటుంది. ఈ ఓఫీర్ సాహిత్యం ప్రపంచమంతటా వ్యాపించినప్పుడే మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభమైన సంస్కరణ ఒక ముగింపుకు వస్తుంది. దయచేసి యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరేనా వేరువేరా అనే మాటకి ఇదివరకే సమాధానం చెప్పాను. ఒక వ్యక్తి కాదు, శరీరము వేరు, ఆత్మ వేరు, ప్రాణము వేరు. అయినా నేను ఒక్క మనిషిని. ఓఫీర్ అనే శరీరం ఉంది, ఓఫీర్ అనే దేహం ఉంది, ఓఫీర్ అనే ప్రాణం ఉంది. నేను 3 వ్యక్తులు కాదు, ఒక వ్యక్తినే. అలాగే యెహోవా తండ్రి అయిన యెహోవా ఉన్నాడు, కుమారుడైన యెహోవా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి ఓఫీరు ఒక వ్యక్తి అయినట్టు వాళ్ళు ఒక వ్యక్తే. కానీ శరీరమే ప్రాణం కాదు, శరీరమే ఆత్మ కాదు. అలాగే తండ్రే కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. ఈ సత్యం మీరు గ్రహించాలంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం నేను విపులంగా రాశాను. ఆ గ్రంథం చదువు చాలామంది త్రిత్వం ఉన్నదనే సత్యాన్ని గ్రహించి ప్రభువులో, ఆత్మలో బలపడ్డారు, ఎదుగుతున్నారు. అందరూ తప్పకుండా ఈ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథాన్ని చదవాల్సిందిగా మనవి. ఇంకో ప్రశ్న నా దగ్గర ఉంది. ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి బ్రదర్. రెవరెండ్ అని పెట్టుకోవచ్చా అంటే నేను చెబుతున్నాను, రెవరెండ్ అనే మాట డిక్షనరీ ప్రకారం పూజార్హుడు అని అర్థం, పెట్టుకోకూడదు. కానీ రెవరెండ్ అనే మాట పెట్టుకున్న వాళ్ళల్లా మేము పూజార్హులమని వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. రెవరెండ్ అంటే వాళ్ళకు తెలియక పెట్టుకున్నారు కనుక పెట్టుకున్న వాళ్ళ దుష్టులు కాదు. రెవరెండ్ అని పెట్టుకోకుండా బ్రదర్ అని పెట్టుకొని కొంతమందికి సైతానికి ఉన్నంత గర్వం ఉంది, అది కూడా ఉందనుకోండి. హృదయ గర్వాన్ని అవాయిడ్ చేద్దాం. ఎస్ ప్లీజ్. ఎవరండి? హలో. ఎస్ ప్లీజ్. చాలా ప్రయత్నిస్తున్నా, చెప్పండి బ్రదర్. బ్రదర్ చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్. బ్రదర్, నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి? నందిగాం దగ్గర నుంచి అండి. నందిగాం, కృష్ణా జిల్లా. చెప్పండి బ్రదర్. అయితే ఇప్పుడు సంఘాలలో చాలా మంది స్త్రీలు ఉపదేశిస్తున్నారు బ్రదర్. నాకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అది. రైట్, ఓకే. అది వాళ్ళు ప్రసంగం చేయవచ్చా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉంది. ఓకే ఓకే, మంచిది బ్రదర్. మీరు ఒక పని చేయండి, రెగ్యులర్గా నా ప్రోగ్రామ్స్ మీరు చూడడం చాలా అవసరం. దాదాపు ప్రభు చిత్తం అయితే కల్వరి టీవీ ఛానల్ యాజమాన్యం వారు మా ఇందుకు కనికరిస్తే ఇంకో సంవత్సరమైనా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. అయితే మీరు రెగ్యులర్గా నా ప్రోగ్రామ్స్ చూడాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే చెప్పిన ప్రశ్నకు మళ్ళీ చెప్పే అవసరం లేకుండా కొంచెం సమయాన్ని మనము బెటర్గా వాడుకోవడానికి, మెరుగ్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్న చాలాసార్లు ఇంతకుముందే చెప్పాను. సంఘములో స్త్రీలు ఉపదేశించొచ్చా అన్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆమె తన తలను అవమానపరుచును. ఆ స్త్రీ తన తలను అవమానపరుచును అన్నాడు. అంటే ఇక్కడ ప్రవచించడము ఆబ్జెక్షనబుల్ కాదు, ముసుగు వేసుకోకుండా ప్రవచిస్తే అవమానం అన్నాడు అంతే. ప్రవచన వరము కలిగిన స్త్రీలు ఉన్నారు. ప్రవచనం అనగా అర్థం ఏంటో కూడా చెబుతాడు, మీరే చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. మీరు మంచి విద్యార్థులు, సత్యాన్వేషకులు బ్రదర్. మరి చాలా కాలంగా ఒక ప్రశ్న ఉండిపోయింది అన్నారు. మీరు అడిగిన మీ కంఠ ధ్వనిని బట్టి మీరు నిజమైన శిష్యులు, సత్యాన్ని వినే సౌజన్యం కలిగిన వాళ్ళని నాకు నమ్మకం కలిగింది. మీరు ఇంకొకరికైనా చెప్పడానికి అవకాశం ఉండాలని విపులంగా చెబుతున్నాను. మీరు చూడండి దయచేసి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము దయచేసి 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి. అందరూ ప్రవచించుచుండగా అన్నాడు.
అందరి బోధ వలన అతడు పాపినని గ్రహిస్తాడన్నారు. అంటే బోధించుట కూడా ఒక విధంగా ప్రవచించడమే. స్త్రీలు ముసుగు వేసుకుని ప్రవచించవచ్చు అన్నాడు, అంటే బోధించవచ్చని అర్థం. బోధ ప్రవచనము పర్యాయ పదములే, సినానిమ్స్ అన్నమాట. సో దెర్ ఇస్ నో అబ్జెక్షన్, విమెన్ క్యాన్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆడవాళ్ళే పుట్టినంత పాపానికి ప్రభువులు ఆనందించొద్దు, పాటలు ఎత్తొద్దు, వాక్యం మధ్యలో చదవద్దు, తుమ్మకూడదు, దగ్గకూడదు, మౌనంగా ఉండాలి అనేది మంచి పద్ధతి కాదు. అయితే పరిపాలనాధికారము స్త్రీకి ఇవ్వబడలేదు. మరి ముసుగు వేసుకొని ప్రవచించవచ్చు అని చెప్పినటువంటి ఆ పౌలు భక్తుడే 1 కొరింథీ పత్రిక 14:34 చెప్పాడు, స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నాడు. అదేంటి ప్రవచించవచ్చు అంటావు, మౌనంగా ఉండమంటావు, ఏమిటయ్యా పౌలన్నా, మాకు ఎలా అర్థం కావాలని భాష అని మనం అడుగుతామని ఆయనే ఇంకొక మాట కూడా చెప్పారు. 1 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 2:12. దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది మనకు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు నేను సెలవి అని అన్నాడు. అంటే పరిపాలనా విషయాలు, అధికారము చెలాయించే విషయాల్లో స్త్రీలు కొంచెం తగ్గి ఉండాలి. ఎందుకంటే స్త్రీ సంఘమునకు సూచన, పురుషుడు క్రీస్తుకు సూచన. పురుషుడు కింద కూర్చోబెట్టి స్త్రీ పరిపాలిస్తే క్రీస్తు మీద సంఘము ఏలుబడి చేసినట్టు ఉంటుంది, పోలిక తిరగబడుతుంది. స్త్రీల కింద కూర్చొని పురుషుడు పరిపాలిస్తే దోషం లేదు, సంఘ ప్రతిబింబాలు కూర్చున్నాయి, క్రీస్తు ప్రతిబింబం పరిపాలన చేస్తున్నాడు. ఈ పోలిక కోసం మాత్రం స్త్రీకి పరిపాలన అధికారం ఇవ్వలేదు. ఆమెకు వరం ఉంటే దేవుని వాక్యం తప్పక చెప్పవచ్చు. క్షేమాభివృద్ధికరంగా ఉంటేనే కదా ప్రజలు వింటారు. లేకపోతే ఆడవాళ్ళు బోధించే సంఘంలో దేవుని ప్రత్యక్షత, దేవుని రాకపోతే విశ్వాసులు ఆటోమేటిక్గా మానేస్తారు. ఆ గొడవ మనకు చింత మనకు అక్కర్లేదు. దయచేసి ఇంకొక విషయం, ఇక్కడ ప్రశ్న ఉంది. ప్రకాశం జిల్లా నుండి సీమోన్ గారు అడుగుతున్నారు, ఒకసారి రక్షింపబడ్డాక నేను పాపిననే ప్రార్థన చెయ్యరాదని ఒక సేవకుడు అంటున్నారు. ఇది ఎంతవరకు సత్యము? ఇది ఏమాత్రమూ సత్యం కాదు. రక్షణ పొందాక నేను పాపిని అని అనకూడదు అని ఒక బోధ ఉన్నదట. ఉన్నది, నేను విన్నాను అనుకోండి. దాదాపు ప్రపంచంలో ఉన్న దుర్బోధలన్నీ వినేసి ఉన్నాను. నేను వినని దుర్బోధ దాదాపుగా లేదని అనుకుంటున్నా. ఇది కూడా ఒకటి. రక్షణ పొందాక దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాక మళ్ళా దేవా నేను పాపినని ఎందుకు అనాలి, అనకూడదు కదా అని మంచి మనస్సుతోనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు ముక్కుసూటి సమాధానం చెబుతాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము దయచేసి 2వ వచనం. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాం అన్నాడు యాకోబు భక్తుడు. మనమందరము తొట్టిలుచున్నామని ఉంది ఫుట్ నోట్లో. మరి తొట్టిల్లడం అంటే ఏంటంటే తప్పు చేయడం కాదా? మరి తొట్టిల్లిన వాడు మళ్ళీ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? తొట్టిల్లిన వాడు ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మన పాపాలు క్షమిస్తాడు. కనుక తప్పకుండా మరి మనం తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఎస్ ప్లీజ్, ఎవరున్నారండి లైన్లో? ప్రశ్న అడగండి దయచేసి. హలో, ఎస్ ప్లీజ్. హలో అన్న, ప్రెసిడెంట్ అన్న, నా పేరు స్టీవెన్ అన్న, హైదరాబాద్ నుంచి అన్న. హైదరాబాద్ నుండి తమ్ముడు స్టీవెన్, చెప్పు నాయన. అన్న ప్రెసిడెంట్ అన్న. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. అన్న మొన్న ఈ మధ్యలో ఒక పత్రిక చదివానన్న, దాంట్లో ఒక మాట రాశారన్న వాళ్ళు, ఏసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ఏసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక అనే మాట, త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు. కాబట్టి మీరు ఎవరు అది వాడదు, వాడిన వాళ్ళందరూ అంటే ఐ మీన్ అది దుర్బోధకులు లాగా వాళ్ళు ఆ మాట రాశారన్న. అది ఎంతవరకు మీకు దానికి అంటే మీరేం చెప్తారు దాని గురించి అన్న? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఒక విషయం నేను చెబుతున్నాను. దుర్బోధ ఫలానాది దుర్బోధ అంటున్నారు. ఇంతకు ఫలానా బోధ దుర్బోధ అని అనడానికి ముందు అసలు దుర్బోధ అనే మాటకు నిర్వచనం వాళ్ళకి తెలియాలి.
మనం వాడే పదజాలానికి భాషకు అర్థం మనకే తెలియకపోతే ఒకటనబోయి ఇంకోటి అంటాం మనం. దుర్బోధ అని వాళ్ళు అంటున్నారు, చాలా చెడ్డ బోధ, అసత్య బోధ, అబద్ధ బోధ, సైతాన్ బోధ అని. ఒక్క మాట వాళ్ళని అడగాలి, అసలు దుర్బోధ అంటే నిర్వచనం చెప్పు, డెఫినేషన్ చెప్పు. ఇప్పుడు యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, యేసు రక్తం జయమని అనడానికి త్రిత్వానికి ఏం సంబంధం? వారు గొర్రెపిల్ల రక్తము వలన వాడిని జయించారు అని ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చెప్పిన మాటను మనకు విజయ కారణము, విజయకేతనం ఎగరవేయడానికి మనకు శక్తినిచ్చే సాధనము యేసు రక్తమే. పాపం మీద జయము, లోకం మీద జయము, సాతాను మీద జయం, పాపం నుంచి విడుదల, మంత్రశక్తుల మీద విజయం మనకు రావడానికి సాధనం యేసు రక్తం మాత్రమే కదా. కనుక యేసు రక్తం ద్వారా నాకు విజయం వచ్చిందని మనం ప్రకటించాము. ఆ దుర్బోధ ఎందుకైంది? దానివల్ల ఏం నష్టమైంది? త్రిత్వము లేదు అనడానికి దీనికే సంబంధం? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. కనుక అటువంటి వాడు పట్టించుకోకండి. అట్లాంటి వాళ్ళు చాలామంది చలామణి అవుతున్నారు. ఎవరండి? చెప్పండి, ప్రశ్న ఏంటండి? చెప్పండి. ఆయన ఎవరు ఇక్కడ? మాట్లాడుతున్నాను డాడీ, స్టీఫెన్ డాడీ. నాయన చెప్పు నాయన. స్టీఫెన్ బాబు చెప్పు, వైజాగ్ నుండి చెప్పు నాయన. అదే డాడీ, ద్వితీయోపదేశకాండంలోని 18వ అధ్యాయం 18వ వచనంలోని వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాట నుంచదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పాను. అంటే డాడీ, ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడిందా లేదా మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పబడిందా అనేది, అంటే ఇప్పుడు అహ్మద్ ఏదో రాసిన దాంట్లోని మహమ్మద్ ప్రవక్తేనని చాలా నిర్ధారించాడు డాడీ. అది తెలుసు డాడీ. ఈ విషయంలో ఇదివరకే నేను చాలా సార్లు సమాధానం చెప్పాను. సారీ డాడీ, సమాధానం చెప్తే మమ్మల్ని క్షమించండి. పర్వాలేదు. వినండి నాయన, వినండి. అహ్మద్ దీదాత్ గారు ఈ వాదన తీసుకొచ్చారు. ఇశ్రాయేలీయులారా, మీరు మీ సహోదరులలో నుండి ఒక ప్రవక్త అన్నాడు. ఇశ్రాయేలీయుల సహోదరులు ఎవరంటే ఇస్సాకు పిల్లలు ఇశ్రాయేలీయులు, ఇష్మాయేలు పిల్లలు అంటే పాలోళ్ళు అన్నమాట, అరబ్బులు. గనక అంత్యకాలంలో ఒక ప్రవక్త ఇశ్రాయేల్లో నుండి కాదు, వారి సహోదరులైనటువంటి అరబ్బులలో నుండే రావాలి. అతని మాట వినకపోతే మీరందరూ నాశనం అయిపోతారు అని మరి దేవుడు చెప్పాడు. కనుక మహమ్మద్ ప్రవక్తను ఇశ్రాయేలీలందరూ కూడా అంగీకరించాలి, లేకపోతే వారు సర్వనాశనం అయిపోతారు అనే విషయాన్ని చెబుతున్నాడు. అహ్మద్ దీదాత్ గారు ప్రచారం చేశారు. వారి శిష్యులు కూడా అదే మాట అంటున్నారు. కానీ నీ సహోదరులలో ఒకరిని నీవు రాజుగా ఏర్పరచుకొనుమన్నాడు. మీరు మీ సహోదరులు అన్యులలో ఎవరిని కూడా మీరు రాజుగా ఏర్పరచుకోవద్దు, మీ సహోదరులు ఏర్పరచుకోమన్నాడు. నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వద్దన్నాడు. అంటే అరబ్బులకు వడ్డీకి ఇవ్వద్దని అర్థమా? నీ సహోదరుల్లోంచి ఒక రాజును నియమించుకోమంటే అరబ్బులను తెచ్చి రాజును చేసుకోమని అర్థమా? అలాగైతే దేవుడు యూదుల్లో నుండే మరి బెన్యామీను వంశంలో నుండి సౌలును, యూదా గోత్రం యూదుల్లో నుండేమో దావీదును దేవుడు ఎంపిక చేశాడు. గనక సహోదరులు అనగా ఎప్పుడైతే దేవుడు నీ సహోదరులు అని ఏకవచన వాడుతున్నాడో ఇండివిజువల్ జ్యూని సంబోధిస్తున్నాడు, ఇండివిజువల్ ఇజ్రాయెలైట్ని సంబోధిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు వంశములో పుట్టిన కుమారుడా, నీవు నీ సహోదరులలో నుండి ఒకరిని రాజుగా చేసుకో. నీతో పాటు సాటి ఇశ్రాయేలీయుడికి నీవు ద్రోహం చేయొద్దు, సాటి ఇశ్రాయేలుడికి వడ్డీకి ఇవ్వద్దు అనే మాట. అలాగే నీ సహోదరుడు అనే మాట ఇష్మాయేలు దాకా పోనక్కర్లేదు. ఇస్రాయేల్ జనాంగములోని ఇండివిజువల్ని ఉద్దేశిస్తున్నాడు, రెస్ట్ ఆఫ్ ద ఇజ్రాయెల్ నేషన్ అని అర్థం. ఒకవేళ నీ సహోదరుల్లో ప్రవక్త అనే మాట అరబ్బుల దాకా పోవలసి వస్తే నీ సహోదరుల్లో నుండే రాజును చేసుకోమనేది కూడా అరబ్బుల దాకా వెళ్ళాలి. అక్కడ సూత్రం అన్వయించడానికి వీల్లేదు, కనుక ఇది కూడా వీల్లేదు. ఈ వ్యాఖ్యాన పద్ధతి దయచేసి నేర్చుకోనండి. దేవుని స్తోత్రం. ఇక్కడ నా దగ్గర ముందే పంపిన ప్రశ్నలు ఉన్నాయి.
గ్యాప్ వచ్చినప్పుడు సమాధానాలు చెప్తా ఉంటాను. ఇప్పుడు లైన్లో ఎవరు ఉన్నారు చూద్దాం. ఎస్ ప్లీజ్, ఎవరండి? ఎస్ ప్లీజ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. అమ్మమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. గుంటూరు నుండి విజయ్ కుమారి మాట్లాడుతున్నానండి. గుంటూరు నుండి సిస్టర్ విజయ్ కుమారి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అమ్మా, చెప్పండి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయంలో 6వ వచనంలో జనుల సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉన్నవాడు ఆయన అని చెప్పేసి అని అక్కడ వాక్యం ఉందండి. తర్వాత ప్రసంగిలో 9వ అధ్యాయంలో మరలా ఇక్కడ వాక్యం అండి. ఇక్కడ చచ్చిన వారు ఏమి ఎరగరు, వారి పేరు మరవబడుతున్నది, వారికి ఇక ఏ లాభము కలగదు, వారికి ప్రేమింపరు, పగబెట్టుకుంటారు, అసూయపడరు అని చెప్పేసి అక్కడ వాక్యం ఉందండి. ఇక్కడ పాతాళంలో పంపువాడు యెహోవా అని చెప్పేసి అన్నారు కదా, పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళు మరలా రావడానికి అవకాశం ఉంటదంటారా? పాతాళం, మంచి ప్రశ్న అడిగారమ్మా, నేను సమాధానం చెప్తాను వినండి. పాతాళములోనికి పంపుచు వచ్చుచు ఉండేవాడు ఆయనే అంటే పాతాళములోనికి పంపడము మళ్ళీ తీసుకొని రావడం అనేది తరచూ జరుగుతుందని కాదు. అరుదుగానైనా అటువంటిది అవసరం ఉన్నప్పుడు చేయగలిగిన వాడు యెహోవా దేవుడు మాత్రమే అని అర్థం. అధికారము మరణదండన విధించడానికి రాజుకి అధికారం ఉన్నదని దేశ ప్రజలు అందరినీ చంపేస్తూ ఉంటాడు కదా, అంతటి అవసరం వచ్చినప్పుడు అధికారాన్ని ఉపయోగిస్తాడు. అలాగే కర్ణపిశాచి ద్వారా సౌలు ప్రయత్నం చేసినప్పుడు నిజమైన ప్రవక్తనే దేవుడు పంపించాడు సమూయేలును. కర్ణపిశాచి పిలిచినందుకు రాలేదు సమూయేలు ఆత్మ, దేవుడు జోక్యం చేసుకున్నందుకు వచ్చాడు. అందుకు సౌలు భయపడ్డాడు. ఆ కర్ణపిశాచం గల స్త్రీ కూడా వణికిపోయింది, ఎందుకంటే యెహోవా దేవుడు జోక్యం చేసుకున్నాడని. ఇంకెవరు కూడా పాతాళ లోకము నుండి ఈ కర్ణపిశాచాలు ఎవరు రప్పించలేరు, దేవుడే ఆ పని చేయగలడు అనే విషయం చెబుతున్నాడు. కానీ అది రెగ్యులర్ ట్రాఫిక్ అటు ఇటు నడుస్తూ ఉందని అర్థం కాదు. దేవుని ప్రత్యేక చిత్తాన్ని బట్టి అవసరమైనప్పుడు దేవుడు ఒక్కడే ఆ పని చేయగలడు, మిగతా కర్ణపిశాచాలు ఎవరు చేయలేరు అనే డిక్లరేషన్ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే, మీరు అడిగినది ప్రసంగి గ్రంథములో రక్షణ మార్గమును గూర్చినటువంటి సత్యము వ్రాయబడలేదు. ప్రసంగిలో రక్తం అనేది మెన్షన్ చేయబడలేదు. చాలామంది బైబిల్ కెననాసిటీ, బైబిల్లోని ప్రామాణిక తత్వాన్ని, ప్రామాణిక గ్రంథాలను ఎంపిక చేసే ప్రయత్నంలో అసలు ఈ ప్రసంగి అనేది తీసిపారేయాలి, అందులో బ్లడ్ అనేది లేదు, తీసిపారేయమన్నారు. ప్రసంగి గ్రంథాన్ని మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. అది కావ్య గ్రంథములలో ఒకటి. బైబిల్లో 5 కావ్య గ్రంథాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం 5 కావ్య గ్రంథాలు. అది కావ్య భాష, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, పాయింట్ నెంబర్ 1. రెండవ విషయం ఏంటంటే, సూర్యుని క్రింద జరుగు వాటినే యోచించి తిని, నా మనస్సు నిలిపి నిదానించి వివేచించి తిని అన్నాడు. పరలోకము, రక్షణ అనేవి సూర్యునికి అవతల ఉన్న విషయాలు. దానియేలు ఏమో సూర్యుని కంటే అవతల ఉన్న దాని మీద దృష్టి పెట్టాడు, సొలొమోను సూర్యునికి యువతల ఉన్న దాని మీద దృష్టి పెట్టాడు. గనక దేవుడు జ్ఞానిని పొగడాలనుకున్నప్పుడు నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి అని లూసిఫర్ను పొగిడాడు తప్ప, లూసిఫర్ జ్ఞానాన్ని ప్రశంసించాడు తప్ప, నువ్వు సొలొమోను కంటే జ్ఞానవంతుడు అని వాడి జ్ఞానాన్ని దేవుడు ప్రశంసించలేదు. శ్రేష్ఠ జ్ఞాని దానియేలు, సొలొమోను కాదు. ఎందుకంటే సొలొమోను సూర్యుని కంటే క్రింద ఉన్నదాన్నే చూశాడు కనుక. ఇంకా సొలొమోను చాలా మాటలు అంటాడు, భక్తిగా ఉండటం వేస్ట్ అంటాడు, నువ్వు అధికంగా నీతిమంతుడు ఉండొద్దు అంటాడు, నిన్ను ఎందుకు నాశనం చేసుకుంటావు అంటాడు. ఇవన్నీ కూడా కావ్య భాష. దయచేసి మనం అసలు ఆత్మ రక్షణ ఎలా జరుగుతుంది, రక్షణ మనం ఎలాగ సాధించాలి, ఎలాగ సాధన చేయాలి, ఎలాగ సంపూర్ణ సిద్ధి పొందాలనే విషయంలో అందరికంటే కడపట వచ్చిన పౌలన్న వేసిన పునాదిలో, పౌలన్న నేర్పిన బోధలో, పౌలు నేర్పిన క్రమములో మనం పెంచబడితే మనం క్షేమంగా మన గురిని చేరుకుంటాం. పాత నిబంధన గ్రంథములోని ఏ వచనమైనా తీసుకున్నా మళ్ళీ పౌలు బోధతో సమన్వయపరిచి మాత్రమే వాటిని మనం గౌరవించాలి.
పౌలు బోధకు విరోధంగా ఏ అభిప్రాయాన్ని కూడా మనం ఓల్డ్ టెస్ట్మెంట్ మీద ఆధారపడి తీసుకోకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ థియరీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఎస్ ప్లీజ్. ఎవరండి? హలో అమ్మా చెప్పండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్. హలో ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చెప్పండి ప్రైజ్ ద లార్డ్ అంకుల్. అమ్మా చెప్తాలి. అంకుల్ నిర్గమకాండం 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెప్పమ్మా. 5వ వచనంలో 5వ వచనం. అయితే మోషే హోరేబు పర్వతం మీదకి వెళ్తుంటాడు కదా అంకుల్. అవునమ్మా హోరేబు పొద దగ్గరికి వెళ్ళి పర్వతం మీద గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది అంకుల్, యెహోవా స్వరము. అవునమ్మా. అయితే అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని చెప్తారు కదా అంకుల్. అవునమ్మా. అయితే హోరేబు పర్వతం మీదనే చెప్పులు విడవమని చెప్పినప్పుడు ఇప్పుడు చాలా మంది ప్రవక్తలు చెప్పులు వేసుకొని వాక్యం చెప్తున్నారు కదా అంకుల్. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంకుల్? ఏమాత్రము కరెక్ట్ కాదమ్మా. ఎంతవరకు కొంతవరకు అనేది ఏమి లేదు, అసలు 100% రాంగ్. దేవుని సన్నిధిలో ప్రార్థించిన, ప్రసంగించిన, భక్తుల సమాజ కూటము పొలిమేరలోకి వచ్చిన చెప్పులు దూరంగా వదలాలి, దగ్గర కూడా కాదు. కొంతమంది చెప్పులు కింద పెట్టుకొని చెప్పుల మీద కూర్చుంటారు కొంతమంది, అది కూడా తప్పే. చెప్పులు దూరంగా వదలాలి, పరిశుద్ధంగా స్థలాన్ని మనం మెయింటైన్ చేయాలి. అలాగ చేయని వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు. సార్వత్రిక సంఘము, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, సర్వ భూప్రపంచ క్రైస్తవులందరూ తెలుసుకోండి, మీరందరూ తప్పక మీ చెప్పులు వదిలిపెట్టి ప్రార్థన చేయాలి, చెప్పులు విడిచి ఆరాధన చేయాలి, ప్రసంగాలు చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ గుంటూరు నల్లపాడు నుండి రాజారావు గారు అడుగుతున్నారు, మాది భక్త్ సింగ్ గారి సంఘము, ఈ మధ్య మాకు కొన్ని సమస్యలు వచ్చాయి, వేరే సంఘానికి వెళ్తే సమస్య మరి ఆత్మీయంగా ఎదగడానికి వేరే సంఘాలకు వెళ్ళవచ్చు. 100% వెళ్ళొచ్చు. వేరే సంఘాలకు వెళ్తే తప్పని ఏం కాదండి, ఏ సంఘానికి దగ్గర పట్ల సంఘానికి వెళ్ళండి. కానీ ఫండమెంటల్గా బైబిల్లోని మౌలిక సూత్రాలు, యేసు రక్తము ద్వారానే రక్షణ, నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షణ పొందాలి, పరిశుద్ధ జీవితం సాధన చేయాలి, ప్రార్థన చేయాలి, దశంభాగం ఇవ్వాలి, కొన్ని మూల పాఠాలు ఉన్నాయి. ఈ కనీసం 4 స్తంభాలు చెప్పారు అపొస్తలుల కార్యాలు 2:42లో. ఏమిటా 4 స్తంభాలు అంటే అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన, సహవాసం. ఈ 4 విషయాలు ఉన్నటువంటి సంఘము ఎక్కడైనా సరే మీరు ఇలా ఆరాధించుకోండి. ఎక్కడైనా ఆ యేసు ప్రభువే ఉంటాడు, ఆ శిలువ రక్తమే మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది, ఆ వాక్య దీపమే మిమ్మల్ని వెలిగిస్తుంది, మీకు వెలుగును చూపిస్తుంది. ఎక్కడ ఉన్నా మీరు అదే పరలోకానికి వస్తారు. సంఘాలు మారడం పాపం ఏమీ కాదు, అనుకూలత బట్టి మారొచ్చు. అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్. ఎవరండి? ఎస్ ప్లీజ్. ప్రశ్న అడగండి దయచేసి. హలో. ఎస్ బ్రదర్ చెప్పండి. ఎవరండి? వందనాలు. ఎవరండి? యేసుక్రీస్తు మరి యెహోవా ఒకటేనా? యెహోవా అనే పేరు కలిగిన వారు 2 ఉన్నారు. దయచేసి ప్రశ్న అడిగారు, వినండి. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం తప్పక చదవండి దయచేసి. అందులో నేను నిరూపించాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనబడినటువంటి 3 వ్యక్తిత్వాలు ఒక్క దేవుని లోపలనే ఉన్నవి. ఒక బత్తాయి పండులు అనేక తొనలు కలిగి ఉండి ఉన్నప్పటికీ 12-11 తొనలు ఒకే బత్తాయి ఎలాగైనాయో, తండ్రి ఒక తొన, కుమారుడు ఒక తొన, పరిశుద్ధాత్మ ఒక తొన, 3 తొనలు కలిగిన బత్తాయి పండు లాంటి వాడు దేవుడు. పండు ఒక్కటే, తొనలు 3, వ్యక్తి ఒక్కడే, భాగాలు 3. మనిషిలో కూడా త్రిత్వం ఉన్నది. అయితే అందులో తండ్రి పేరు యెహోవాయే, కుమారుడి పేరు కూడా యెహోవాయే. యెహోవా యేసుక్రీస్తు ఒక్కడేనంటే ఒకడేం కాదు. ఇక్కడ యేసు వేరు, తండ్రి వేరు. అందుకే కదా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ప్రార్థన చేశాడు. యేసు బాప్తిస్మం పొందినప్పుడు అక్కడి నుంచి ఒక ఆయన మాట్లాడాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఆనందిస్తున్నవాడు ఒకడు అక్కడున్నాడు, ఆనందానికి హేతువైన వాడు భూమి మీద ఉన్నాడు. ఒకరెట్లాగా అవుతారు? ఒకడు కాదు.
నాకంటే నా తండ్రి గొప్పవాడు అన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. కనుక కుమారుడే, తండ్రే. కుమారుడు తండ్రి గాడు, తండ్రి కుమారుడు గాడు. కానీ ఇద్దరు ఒక దేవునిలో భాగాలు. ఇది శరీరం, నాలో ఆత్మ ఉంది. నేను ఒక్క మనిషినే, ఇద్దరు మనుషులు కాదు. శరీరం ఆత్మ కాదుగా, ఆత్మ శరీరం కాదు, ఆత్మే, శరీరం శరీరమే. ఆ రెండు కలిసిందే మానవుడు. అట్లాగే తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యెహోవా, పరిశుద్ధాత్మ కలిసినదే దైవస్వరూపము. స్పష్టంగా గ్రహించండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం బుక్ చదవండి. ఎస్ ప్లీజ్ చెప్పండి. ఎవరండి లైన్లో ఎవరున్నారు? నా పేరు రాము అండి. రాము, ఎక్కడి నుంచి నాయన? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ప్రైజ్ లేదండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. రీసెంట్ గా అంటే ఫస్ట్ టైం మేము మీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాము కలవరి ఛానల్. ప్రతి బుధవారం వస్తుంది, మిస్ కాకండి. ఓకే, తప్పకుండా చూస్తాము. నా క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా నిన్ననే మా ఫ్రెండ్ తన అన్నది యాంటీ క్రైస్ట్ పుట్టాడు నీకు తెలుసా అని చెప్పేసి అడిగింది యాక్చువల్ గా. అయితే నాకు తెలియదు అని చెప్పేసి అన్నాను. దాని గురించి అంటే మనం ఎలా తెలుసుకోగలము, కొంచెం ఏమన్నా చెప్పగలరా? అంటే యాంటీ క్రైస్ట్ పుట్టాడు నెట్ లో మీరు చూసారా? నెట్ లో నేను ఒక వీడియో చూసాను అయ్యి అని చెప్పి చెప్పింది. అది ఎంతవరకు వాస్తవము, మనము బిబ్లికల్ గా ఎలా తెలుసుకోగలము, అంటే అంటే ఎలా గుర్తుపట్టగలము తను పుట్టాడని ఎలా మనము చెప్తాను ఎట్లా గుర్తుపట్టాలి చెప్తాను నాయన, చెప్తాను. వినండి. మంచి ప్రశ్న అడిగారు. అయితే నా రెగ్యులర్ స్టూడెంట్స్కు ఈ ప్రశ్న రాదు. బ్రదర్ మొదటిసారి మన లైన్లోకి వచ్చానని చెబుతున్నారు. యుగాంతం అనే గ్రంథం తప్పకుండా మీరు చదవాల్సిందిగా మనవి. ఇప్పుడు కూడా చెబుతాను, పుస్తకాల వ్యాపారం ఏం కాదు. ఆ పుస్తకం చదివితేనే మీకు తెలుస్తుంది, నేను ఇప్పుడు చెప్పను అని కూడా కాదని చెబుతాను. చాలా స్పష్టంగా సకల ప్రజలు గ్రహించండి, బోధకులు విశ్వాసులందరూ కూడా గ్రహించండి. దిస్ ఇస్ ద బుక్ యుగాంతం. దేవుడు నాకు అప్పగించిన భారం. 8 గ్రంథాలు వ్రాయి ఇంగ్లీష్లో తర్జుమా చేసి ప్రపంచాన్ని నింపు కుమారుడు. అప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించిన సంస్కరణ కంప్లీట్ అవుతుందని దేవుడు నాకు చెప్పాడు, నమ్మాను. 33 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పారు. ఈనాడు ఆ 8వ గ్రంథం నేను రాస్తున్నాను. ఇది మొదటి గ్రంథం. నేను ఈ గ్రంథంలో చెప్పిన విషయం ఏమిటంటే, అబద్ధ క్రీస్తు అనేవాడు మీరు పుట్టినట్టు నేను పుట్టినట్టు మామూలుగా పుట్టి పెరిగేవాడు కాదు. అబద్ధ క్రీస్తు ఎవరు అంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 17వ అధ్యాయం 2 చోట్ల ఏం చెప్పాడంటే, అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అని చెప్పబడింది. అగాధములో నుండి అంటే ద బీస్ట్ దట్ కమెత్ ఫ్రమ్ ద బాటమ్లెస్ పిట్, ఫ్రమ్ ద అబీస్ అనే మాట కూడా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అగాధ కూపములో నుండి ఎలా వస్తాడు? వాడు మళ్ళీ భూమి మీద ఒక రాజు. అసలు వాడు అబద్ధ క్రీస్తు అంటే ఎవరు, ఎలా సింహాసనాధిపత్యానికి వస్తాడనే విషయం నేను యుగాంతం గ్రంథంలో చాలా తేటగా చెప్పాను. మీరు చదివి తెలుసుకోండి. 10 మంది అరబ్బు దేశాల అధినేతలు కలిసి దశరాజ్య కూటమిని స్థాపించి ప్రపంచ ప్రభుత్వం స్థాపిస్తారు. ఆ తర్వాత 11వ వాడు కూడా మెంబర్షిప్ కొరకు వస్తాడు. ఆ 11వ వాడే ఉత్తర దేశపు రాజు, ఇజ్రాయేలు దేశానికి ఉత్తర భాగమందున్న దేశపు రాజు అయి ఉంటాడు. ఇట్ కెన్ బి ఇరాక్ ఆర్ సిరియా. సిరియా ఈజ్ డైరెక్ట్లీ నార్త్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ సిరియా చిన్న దేశము కూడా. అతను నేను రాజునవుతాను, నేను ప్రపంచ ప్రభుత్వానికి అధిపతినవుతానని అన్నప్పుడు అంతర్యుద్ధము జరిగి అతను చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు అతని శవము లోపలికి పాతాళము నుండి నిమ్రోదు ఆత్మ వచ్చి చేరుతుంది. అట్లు ఏర్పడిన మిశ్రమ పురుషుడే క్రీస్తు విరోధి. యాంటీ క్రైస్ట్ ఇప్పుడే పుట్టి పెరగడం అంటే, సిరియా రాజు ఇప్పుడు పుట్టేశాడు. సిరియా మీద ఒక ప్రెసిడెంట్ అయితే ఉన్నాడుగా. ఆ ప్రెసిడెంటే చచ్చిపోతే ఒకవేళ నిమ్రోద్ ఆత్మ వచ్చి దూరవచ్చు. లేక ఈ ప్రెసిడెంట్ గారు హయాం అయిపోయాక రాబోతున్న కొత్త ప్రెసిడెంట్ గారే నిమ్రోదు ఆత్మ ఆవేశించినప్పుడు, అతని శవంలోకి నిమ్రోద్ ఆత్మ వచ్చినప్పుడు అతను అబద్ధ క్రీస్తు అవుతాడేమో మనకు తెలీదు. కానీ ఇప్పుడే పుట్టాడు అనేది అమాయకత్వం. నెట్టు అనకని ఇంటర్నెట్లో బోల్డ్ ఉన్నాయి.
యేసు ప్రభు వారు మగ్ధలేని మరణం చేసుకున్నాడని, కాశ్మీర్కి వచ్చి చచ్చిపోయాడని, యేసు సెలవులు అసలు మరణించలేదని, కాశ్మీర్ను కాదు అసలు ఉత్తర భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకుని పోయాడని రకరకాల ట్రాష్ అంతా ఉంది. ఇంటర్నెట్ అనేది మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎవరికి తోచింది వాళ్ళు పెట్టుకుంటారు. ఇంటర్నెట్ మనకు స్టాండర్డ్ కాదు, బైబిలే స్టాండర్డు. ఎప్పుడైతే వాడు వస్తాడో నేనే దేవుడను నన్ను ఆరాధించమని వెళ్ళి యెరూషలేం టెంపుల్లో కూర్చుంటాడు, అప్పుడు గుర్తుపట్టండి అతడే అబద్ధ క్రీస్తు. చెప్పండి ఎవరండి? హలో, ఎస్ ప్లీజ్ టెల్ మీ సిస్టర్. హలో బ్రదర్. అమ్మా సిస్టర్ చెప్పండి, మీ ప్రశ్న ఏంటి, సందేహం ఏంటి? బ్రదర్ నేను భద్రాచలం నుంచి నా పేరు ప్రశాంత్. నేను ఆదికాండం నుంచి చదువుతున్నాను బ్రదర్, 6వ అధ్యాయం. భద్రాచలం నుండి ప్రశాంత గారు చెప్పండి అమ్మా. అవును బ్రదర్. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలు వివాహం చేస్తే నాకు అర్థం కాలేదు బ్రదర్, చెప్పండి. మంచిదమ్మా. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చేసుకున్నారు అనే విషయాన్ని గురించి సిస్టర్ అడుగుతున్నారు భద్రాచలం నుండి. దాని విషయం కూడా ఇదివరకే చాలాసార్లు ఇదే ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో నేను చెప్పాను, యుగాంతంలో చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. ఇదొక మోస్ట్ కామన్ క్వశ్చన్ అండ్ డౌట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్. మళ్ళీ చెప్తున్నాను, ఏం పర్వాలేదు, ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు. దేవుని కుమారులు అనగా వాళ్ళు ఇంకెవరో కాదు, తేజోవాసులైన పరిశుద్ధులు, వారు దేవదూతలు. ఇది నమ్మడానికి కొంతమందికి కష్టం, ఎందుకంటే అసలు సెక్స్ అనేది అపవిత్రము, చండాలము, చాలా అసహ్యమైనది, అపవిత్రమైనదని వారి భావన. ఇంత పవిత్రమైన కార్యం మనం భూమి మీద చేయడానికి అసహించుకుంటాము, చిచి అనుకుంటాం. పరలోకవాసులు ఎట్లా చేస్తారు? పరలోకంలో వాళ్ళకి అసలు లైంగిక అవయవాలు ఉంటాయా? లైంగిక కార్యం చేసే శక్తి ఉంటుందా? వాళ్ళకి ఆ మనసు ఉంటుందా? అసలు ఈ కార్యం చేశాడంటేనే వాడు మనిషి అయి ఉంటాడు అని ముందే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మనుషుల్లో ఉన్న ఈ 2 ఆప్షన్స్. కయ్యూను కుమార్తెలందరేమో ఆడపిల్లలేమో నరుల కుమార్తెలు, షేతు ఎనోషు నుంచి వచ్చినటువంటి భక్తిగల అబ్బాయిలందరూ దేవుని కుమారులు అని ఒక వ్యాఖ్యానం ఉంది. అసలు కయ్యూనని షేతుని ఎనోషని కాకుండా భక్తిగల అబ్బాయిలందరూ దేవుని కుమారులు, భక్తిహీనురాళ్ళైన అమ్మాయిలందరూ నరుల కుమార్తెలు అని ఇంకో వ్యాఖ్యానం ఉంది. ఈ 2 తప్పే. కయ్యూను కుమార్తెలు షేతు కుమారులు అనుకున్నా, లేక వాళ్ళు వీళ్ళు అనుకున్నా, భక్తులు భక్తి లేనటువంటి కన్యకలు అనుకున్నా, ఈ 2 తప్పే. ఈ ఇద్దరు మనుషులేగా. మానవ పురుషులు మానవ కన్యకలను పెళ్లి చేసుకుంటే, మానవ పురుషులు మానవ స్త్రీలతో సంగమిస్తే పుట్టేవాళ్ళు మనుషులే అవుతారు, కానీ నెఫీలు గారు. ఈ సంకర జాతి, ఈ మిశ్రమ వివాహ ఫలితంగా జాతి దాటి పెళ్లి చేసుకున్నటువంటి 2 జాతుల పెళ్లిళ్ళ ఫలితంగా నెఫీలు పుట్టారు. నెఫీలు అనేవాళ్ళు ఒక్కొక్కటి దేవదారు చెట్టు అంత ఎత్తున్నాడని ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పాడు. ఆమోసు 2:9 చూడండి మీ బైబిల్లో. ఒకవేళ మానవులు మానవ కన్యకలను పెళ్లి చేసుకుంటే ఆనాడు నెఫీలు పుడితే మరి ఈ రోజు కూడా పుట్టాలి, ఈనాడు కూడా పుట్టాలి. ఇవాళ ఎంతోమంది చాలా పరిశుద్ధత కలిగిన అభిషిక్తులైన అబ్బాయిలు యవ్వనస్తులు మోసపోయి పనికిమాలిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. వ్యభిచారపు అమ్మాయిలను, ఎన్నో రకాల పాపానికి అలవాటైన అమ్మాయిలను చేసుకుంటున్నారు. చాలామంది అలా మోసపోతున్నారు. అబ్బాయి చాలా మంచివాడు, అమ్మాయి పనికి మాలింది, బోల్డ్ అఫేర్లు పెళ్లి కాకముందే. అలాంటప్పుడు మరి పుట్టేవాడు ఎంత చెడ్డ అమ్మాయి అయినా, ఎంత మంచి అబ్బాయి అయినా, మళ్ళీ అబ్బాయి పుట్టే కొడుకులందరూ కూతుళ్ళు మనుషులే పుడుతున్నారు, కానీ తాడి చెట్టు అంత పుట్టట్లేదు. గనుక ఆ ఫలితమును బట్టి నెఫీలు పుట్టారు, జాయింట్స్ పుట్టారు, రాక్షసాకారం గల వాళ్ళు పుట్టారు. కాబట్టి ఈ కలయిక కూడా ఇది మిశ్రమం. నెఫిలిస్ అంటేనే ఒక మిశ్ర జాతి. కనుక గమనించండి, దేవుని కుమారులు అంటే సందేహం లేదు, వాళ్ళు దేవుని దూతలే. ఇక్కడ జి సుబ్బారావు గారు విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు చాలా ప్రశ్నలు. పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదా? హైదరాబాద్ లూదియా, బంజారా హిల్స్ నుంచి లూదియా అనే సిస్టర్ అడుగుతున్నారు. ఇక్కడ వేరే ప్రశ్న వచ్చింది, ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాక
ఈ పరిశుద్ధాత్మను దూషించే సంగతిని గురించి చెబుతారు. చెప్పండి, ఎవరండి లైన్లో ఎవరున్నారు? హలో, ఎస్ ప్లీజ్, లైన్లో ఎవరున్నారండి? బ్రదర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ క్వశ్చన్. చెప్పండి, ప్రశ్న అడగండి. బ్రదర్, ఇది నేను నా పేరు విజయ్ కుమార్, నేను భువనగిరి నుంచి ఫోన్ చేస్తున్నాను. భువనగిరి, చాలా సంతోషం, చెప్పండి. బ్రదర్, ఇది 5వ క్రైస్తవ గ్రంథం నేను చదివాను బ్రదర్. చాలా సంతోషం. దాంట్లో అంటే విరాట్ పురుషుని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి బ్రదర్. అవును. అదే అంటే ఆ క్రీస్తుని గురించి అంత స్పష్టంగా బయలుపరచబడ్డ వేదాల గురించి యేసు ప్రభు వారు మన బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధనలో కనీసం ఎక్కడైనా ఒక చోట చెప్పాడు కదా, ఇట్లా అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో బయలుపరచబడ్డ సంగతులు ఆయన గురించి చెప్పాడు కదా. అవును, సరే, బాగా అడిగారు. ఒక విషయం వేదాలలో ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువును అంగీకరించిన వారెవ్వరికి వేదాలు అక్కరలేదు కనుక ఆయన వేదాల గురించి చెప్పలేదు. యేసును అంగీకరించిన వారికి ఆది కాండం కావాలి, తప్పదు. నిర్గమ, లేవియ కాండం కావాలి, ప్రవక్తల గ్రంథాలు, జకరియా, యెహెజ్కేలు, దానియేలు గ్రంథాలు కావాలి. ఫర్ క్రిస్టియన్స్ వీ నీడ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్. కనుక యేసు ప్రభు వారు మనకు అవసరమైనవి అని చెప్పాడు. క్రైస్తవులకు వేదాలు అక్కర్లేదండి. హైందవ క్రైస్తవం పుస్తకం నేను రాసింది బైబిల్ను నమ్మని వాళ్ళ కొరకు. బైబిల్ అంటే నమ్మకం లేదు, బైబిల్ అంటే ఇష్టం లేదు, పరమద్వేషం పెంచుకున్నారు, యేసు అంటే ఇష్టం లేదు. అలాంటి వాళ్లకు సువార్త ఎలా చెబుతాము? వాళ్ళు అభిమానించే గ్రంథంలో నుండి ఇదిగో మీ దగ్గరే రాయబడి ఉంది కదా, కాస్త ఆలోచించండి అన్నయ్య అని ప్రేమతో చెప్పడానికి. ఆ హైందవ క్రైస్తవం అనేది ఒక సుదీర్ఘమైన సువార్త కరపత్రం. అది ఇట్స్ ఎ వెరీ లెంగ్తీ గాస్పుల్ ట్రాక్ట్. మనకు వేదములను గూర్చి యేసు ప్రభు వారు చెప్పాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, వేదాలు చదవకపోతే క్రైస్తవులకే రక్షణ ఉండదు అనే పరిస్థితి ఉంటే ఆయన చెబుతాడు. మనకు వేదాలు లేకపోయినా, వాటి ఊసు పట్టించుకోకపోయినా మనకి ఇదే రక్షణ ఉంటుంది, ఇదే బహుమానం ఉంటుంది, ఇదే పరిశుద్ధాత్మ ఉంటుంది. క్రిస్టియన్స్ డూ నాట్ నీడ్ ఎనీ అదర్ బుక్. నేను చెప్తున్నా వినండి, క్రైస్తవులకు బైబిల్ చాలు. 66 గ్రంథాల ఈ లేఖనాలు మనకు చాలు. దిస్ ఈజ్ అవర్ ఆల్ సఫిషియన్సీ. ఇక్కడే మనకు రక్షకుడు దొరుకుతాడు, రక్షణ దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, స్నానానికి ఉదకం దొరుకుతుంది, దారి చూడడానికి దీపం దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. బైబిల్ ఉంటే చాలు, ఇంకా ఏం అక్కర్లేదు మనకు. అయితే వేదములు మనకు అవసరమని కాదు ఆ గ్రంథం రాసింది. బైబిల్ ఇష్టం లేని వాళ్ళకు కూడా రక్షకుడు దొరకాలని కృపగల దేవుడు ఆ గ్రంథాలను గౌరవించే వాళ్ళని ప్రేమించి అక్కడ యేసును గూర్చిన సాక్ష్యాన్ని ఆయన వ్రాయించాడు. కనుక ఇప్పుడు వేదములను గౌరవించి యేసు మాకు అక్కర్లేదు అంటున్న వాళ్లకు జస్టిఫికేషన్ లేదు, సమర్థింపు లేదు. అది నేను నిరూపించిన విషయం. మంచిది. ఇక్కడ మరి పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాపానికి క్షమాపణ లేదు అని అన్నారు. ఈ మాట యేసు ప్రభు వారు చెప్పారు. పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు, మరి ఎందుకు దూషించాలి? ఎవరో లైన్లో ఉన్నారు. హలో బ్రదర్, అడగండి. లెవెల్ చూస్తున్నాం మేము. అమ్మా, ఈ క్రీస్తు విరోధి ఆత్మ అంటే అబద్ధ ప్రవర్తన గురించి ఆయన ఎవరో ప్రశ్న అడిగినారంట. అబద్ధ అంటే అంత్యక్రీస్తు. అడగండి నాయన, ప్రశ్న అడగండి. క్రీస్తు విరోధి ఆత్మ ఉందని అప్పుడే ఎవరు ప్రశ్న అడిగారు. అప్పుడు ఆ ప్రశ్న ఇక్కడ చూస్తే ఏముంటుందంటే, 1 యోహాను 4వ అధ్యాయం 3వ వచనంలో ఇదివరకే ఒక నిమిషం, దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిందని మీరు ఇదివరకే లోకములో ఉన్నది అన్నారు. ఇదివరకే లోకములో ఉన్నది అంటే ఆయన అన్నారు, లేదు ఇప్పుడు మనుషుల వల్లే లేదు, ఆ తర్వాత వాళ్ళు చనిపోయి ఆ ఆత్మ నిర్మదని చనిపోయిన ఆత్మ అతనిలోని ప్రవేశించి అతడు వస్తాడని చెప్పినారు. అవును,
క్రీస్తు విరోధి ఆత్మ ఉందంటున్నారు. చనిపోయి ఒక ఆత్మ లోపలికి వచ్చి వస్తారన్నారు. అది ఎట్లా అంటే ఇప్పుడు మీరు బైబిలే మీరు చెప్తున్నారు కదా, మీరు క్రీస్తు విరోధి ఆత్మ ఇదివరకే లోకంలో ఉన్నది అన్నారు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో 17వ అధ్యాయము ప్రకటన 17వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు బైబిల్ దగ్గర ఉంటే చూడండి. 17:8 నీవు చూచిన ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఆ బీస్ట్ దట్ ఈస్ రెడీ టు కమ్ అవుట్ ఆఫ్ ద అబీస్ అని అక్కడ రాయబడింది. ప్రకటన 11వ అధ్యాయము తర్వాత 5వ వచనం, ఎవడైనా వారికి హాని చెయ్య పూనుకున్న ఎడల వారి నోటి నుంచి అగ్ని బయలు వెళ్ళును. 7వ వచనం, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపునన్న. 2 చోట్ల the beast that comes out of the bottomless pit, the beast that comes out of the abyss అని 2 చోట్ల రాయబడింది. కనుక నేను చెబుతున్నాను, అగాధ కూపము అంటే పాతాళ లోకం అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన ఈ 2 వచనాలు ఉన్నాయి కనుక నేను ఆ మాట చెప్పాను. ఎందుకు అలా చెప్పారంటే ఇది 2 వచనాలు. మరి క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ లోకములో ఉన్నది అని రాసిన వాడు యోహానే. దిస్ ఇస్ ద బ్యూటీ ఇన్ ద బైబిల్. కన్ఫ్యూజన్ ఎవరైనా మనం కాదు, మీరు నేను కాదు, పెద్దోళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా కుదరకుండా దేవుడు బైబిల్ రాశాడు. యోహాను పత్రిక మీరు చదివిన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం రాసిన ఆ యోహాని ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును, అది ఇదివరకే లోకంలో ఉన్నది, వచ్చును ఉన్నది, 2 ఆయనే అన్నాడు. ఆ మాట రాసిన ఆయనే ఇదిగో అగాధము నుంచి వచ్చునని కూడా రాశాడు. కనుక మొత్తం మీరు నా గ్రంథాలు చదవాలి. మామూలు విషయం కాదు, సింపుల్ విషయం కాదు. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యుగాంత గ్రంథం చదవండి. ఎస్ ప్లీజ్. హలో, ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, చెప్పండి. ఎవరు? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, చెప్పండి. సిలువ వేసుకోవచ్చా అంటే ఎక్కడ మెడలోనా? ఏం ప్రయోజనం బ్రదర్? సిలువ వీడు వేసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఆ రక్షకుడు పరిశుద్ధుడు మన కొరకు సిలువ వేయబడ్డాడు, మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు మనం సిలువ వేసుకోవడం అనేది, ఇప్పుడు ఒక మాట మీరు మంచి మాట అడిగారు. గలతీ పత్రిక 2:20లో పౌలు భక్తుడు అన్నాడు, బ్రతుకువాడను నేనిక కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి తిని అన్నాడు. అయితే అది వినండి, మీరు అడిగారు, నేను చెప్తున్నాను. సిలువ వేయబడుతున్న అనేది ఎక్స్పీరియన్షియల్గా, అది ఉపమాన రీతిగా, నేను పాపము చెయ్యను ఇక మీద. సిలువ వేయబడ్డవాడు అక్కడి నుంచి దిగి ఒకటి మర్డర్ చేయలేడు, ఇంకో అబద్ధం ఆడలేడు, లేకపోతే ఇంకా వ్యభిచారం చేయలేడు. కనుక పాపానికి నేను చచ్చిపోయాను అనే విషయం తప్ప ప్రాక్టికల్గా చేతుల్లో మేకులు కొట్టుకొని ఇట్లా కొట్టుకున్నాను ఈ రోజులో కొందరు ప్రచారం చేస్తున్నారు. బ్రదర్, మీరు అదే మెన్షన్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. మీరు బాధపడకండి, నేను మీతో ఏకీభవిస్తున్నా. ఇదంతా వేస్ట్ వ్యవహారం. మనం సిలువ వేసుకుంటే దానివల్ల ఎవరికి రక్షణ రాదు, మనకు లాభం లేదు. సిలువ వేసుకోవడం అనేది ఇట్లా మేకులు కొట్టుకొని అక్షరాలా కాదు, మన వ్యక్తిత్వములో ఉన్నటువంటి పాపమును చంపేయాలి, మన హృదయములో ఉన్న ఘోరమైన వ్యాధిని చంపేయాలి, మన అహం అనే మృగంగాన్ని చంపేయాలి. ఫిజికల్గా భౌతికంగా మనం హింసించుకోవడం కాదు, అది వ్యర్థము అని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నా. మనం ఇద్దరము 100% ఏకీభవిస్తున్నాం. వీ హ్యావ్ 100% యూనిటీ అగ్రిమెంట్ ఆన్ దిస్ ఇష్యూ. అదంతా కూడా వ్యర్థమైన విషయాలు. కొంతమంది నేను సిలువ వేసుకున్నాను, ఇదిగో మేకులు కొట్టుకున్నా, యేసులాగా సిలువ వేయబడ్డ భక్తులను ఒక ఆయన్ని ప్రచారం చేస్తున్నారు.
యేసులాగా సిలువ వేయడం కాదు, చంపే సమాధిలో పెడితే లేవాలి, అప్పుడు ఆయన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. ఆయన చచ్చిపోయి సమాధిలో 3 రోజులు ఉండి బయటికి రావాలి, అప్పుడు నమ్ముతాం మనం, అప్పుడు మహానుభావుడు అనొచ్చు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు, దాన్ని మీరు పట్టించుకోకండి. అవన్నీ ఎవరికి లాభం లేని సంగతులు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది, సమయం ఎక్కువ లేదు. యవనస్తులైన వారిని దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తును విదేశీ దేవుడు అంటున్నారు, మన దేవతలు ఉన్నారు కదా. ఇది చాలా అద్దంకి నుండి ఎవరు అడిగారట, ఇజ్రాయేల్ గారు. ప్రియులారా, వాళ్ళు అంటున్నారు అనేది మీరు అసలు పట్టించుకోవద్దు. యేసును విదేశీ దేవుడు అంటున్నారు అని అంటే ఇక అజ్ఞానంతో ఏదైనా మాట్లాడతారు. సూర్యుడిది ఏ దేశం అండి? సూర్యుడు అమెరికా వాడా, ఇండియా వాడా, ఏ కులం వాడు, ఏ జాతి వాడు? అన్ని దేశముల, అన్ని కులముల, అన్ని జాతుల ప్రజలకు ఒక్క సూర్యుడు ఉన్నాడు. దేవుడు అన్నవాడు మరి సూర్యుడిని చేసిన వాడు ఒక దేశానికి ఎలాగా పరిమితం అవుతాడు? సూర్యుడే ఒక దేశానికి పరిమితం కాలేదు, చంద్రుడే పరిమితం కాలేదు. సూర్యుడిని చంద్రుని చేసిన వాడు ఒక దేశానికి ఎట్లా లిమిట్ అవుతాడు? ఆ మాట అన్నవాడు ఎంత పెద్ద అజ్ఞాని అయి ఉంటాడు. అజ్ఞానంలో వాడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి. అర్థం లేని మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. డోంట్ వరీ. ఇంతటితో మనము ఈ సమయాన్ని ముగించుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన్ని చాటించడానికి మీరు నేను చేతులు కలుపుదాం. మన దేశాన్ని, ప్రపంచాన్ని సత్య సువార్తతో నింపుదాం. దేవుడి మాటలు దీవించును గాక. వచ్చే బుధవారం ప్రభు చిత్తం మీద మీ ముందుకు వస్తాను. ఇలాగే లేకపోతే ఒక ప్రసంగం వేస్తాను. అది వస్తానో లేదో దేవుని చిత్తము. ఎందుకంటే నాకు ప్రియమైన ఒక కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది. దాన్ని ఇంకా నేను ప్రభువుని అడుగుతున్నాను. ప్రభు చిత్తమైతే ఇలాగే లైవ్ ఫోన్ ప్రోగ్రామ్కి వస్తాను. లేకపోతే నా ఒక సుదీర్ఘమైన ప్రసంగం 2 గంటలు మీరు వింటారు. అదో ఇదో ఏం చేస్తాను, ప్రభు చిత్త ప్రకారం చేస్తాను. మీరు ఎదురు చూడండి. కానీ వచ్చే బుధవారం మాత్రం మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుంటాం. లైవ్గా కానీ రికార్డెడ్ ప్రోగ్రాం ద్వారా కానీ మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినము కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వేల్పుల విజయ్ కుమార్ గారిని, వారి కుటుంబమును ఆశీర్వదించండి. సహకరించిన వారందరినీ దీవించండి. కల్వరీ టీవీ ఛానల్ యాజమాన్యం వారిని, స్టాఫ్ని ఆశీర్వదించండి. ప్రశ్నలు అడిగి పాలు పొందిన వారందరినీ దీవించండి. మళ్ళీ మేము కలుసుకునే దాకా నీ కృప మాకు తోడు దాయిచ్చండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110444. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.